మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినం వరకు తండ్రి ఎన్నో విషయాల్లో మీరు మాకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఈ రోజు నాయన తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి మనసారా ఆరాధించుకోవటానికి, మనసారా కీర్తించుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ చక్కని సమయమునకై మేమెంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి కొన్ని విలువైన సంగతులు మేము మాట్లాడుకోవటానికి సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి వినబడిన ప్రతి మాట తండ్రి మీరు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాట అని మేము గ్రహించి ఆ మాటలను తండ్రి, అందులోని పరమార్థాలను తండ్రి జాగ్రత్తగా పట్టుకొని మా జీవితాలను తండ్రి మీరు కోరినట్టుగా, మీరు మెచ్చినట్టుగా ఉండే చక్కని జీవితాలుగా మలచుకునే భాగ్యాలను, మనసును మా అందరికీ ప్రసాదిస్తారని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినముల నుంచి దేవుడు మనలను ప్రేమించి ఈ దినం వరకు దేవుడు మనలను సజీవుల లెక్కలో నిలవబెట్టినటువంటి విధానమునకై ముందుగా మనమందరము దేవాది దేవునికి స్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. అంతేకాకుండా చేరి వచ్చినటువంటి దేవుని ప్రియులైనటువంటి మీ అందరికీను, అదేవిధంగా పెద్దలకును ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గడిచిన వారములో కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానించుకున్నాం. ఏంటవి? అరణ్యములో దేవుని యొక్క రాజమార్గం. ఆ దేవుని రాజమార్గాన్ని వేసిన వారెవరు? బాప్తిస్మిచ్చు ఆ రాజమార్గంలో నడవవలసిన వారెవరు? ప్రజలందరూ నడవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి వెంబడి ప్రజలందరూ నడవాలి. ఆ దేవుని యొక్క రాజమార్గం. ఆ రాజమార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. సంఘము ద్వారా పరలోకానికి తీసుకెళ్తుంది ఆ రాజమార్గం. ఆ రాజమార్గములో నడవవలసిన వారందరూ 3 విషయాలు మనం అందరము పాటించవలసిన వారమై ఉంటున్నాం. ఏంటంటమ్మా? ప్రతి పల్లము పూడ్చబడాలి, ప్రతి మెట్ట పల్లము చేయబడాలి. తర్వాత వంకర మార్గాలు తిన్నని వగలాలి, కరుకు మార్గాలు నున్నగా మారిపోవాలి. పల్లము, మెట్ట ఇవి ఎవరి గురించి రాయబడినవి మాటలు? జనులలో భేదాభిప్రాయాలు, ధనిక, కుల, మత, వర్గ, ప్రాంతీయతత్వ భేదాలు ఏమైనా ఉంటే ఇవేవీ లేకుండా అందరూ సమానమే, దేవుడు ప్రతి మనిషిని సమానంగా సృష్టించాడు అన్న అభిప్రాయానికి రావాలని, ఆ సమసమాజ స్థాపన జరగాలని దేవాదేవుడు ఆ ప్రవచనాన్ని ప్రజలలో ఈ విధంగా జరిగించాలని కోరుకున్నాడు. రెండవదిగా సుంకర్లతో మాట్లాడినటువంటి మాట, వంకర మార్గాలు తిన్ననివ్వగాలి. ఏంటి వంకర మార్గాలు తిన్ననివ్వగాలంటే నిర్ణయింపబడిన వాటిని మాత్రమే తీసుకోండి. వంకర మార్గాల్లోనికి వెళ్ళకండి. అన్యాయంగా ఇతరుల సొమ్మును కాజేయటానికి ప్రయత్నాలు చేయకండి. కష్టపడి డబ్బులు సంపాదించుకోండి, అంతేగాని అన్యాయంగా ఇతరుల డబ్బులను అవినీతి చేసి తీసుకునే ప్రయత్నాలు మీరు చేయకండి. ఈ వంకర బుద్ధులు, ఈ వంకర మార్గాలు ఏమైనా ఉంటే త్వరగా తీసేసుకోండి. అలా తీసేసుకున్న వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇది రెండవది. మూడవది ఎవరికమ్మా? కరుకు మార్గాలు నున్ననివ్వగాలి. ఎవరికి చెప్పింది మాట? సైనికులకు, అధికారులకు చెప్పినటువంటి మాట. మీ అధికారంతో సామాన్య ప్రజలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, అందరినీ కరుణతో చూడండి అని చెప్పాడు. సో ఈ 3 విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో అది దేవుని రాజమార్గంగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ దేవుని రాజమార్గం ఈ 3 విషయాలతో ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి అడుగుజాడలో మనం నడిచినప్పుడు ఆ రాజమార్గం మనల్ని పరలోకానికి చేరుస్తుంది. అదే బాప్తిస్మిచ్చు యోహాను గారు వేసినటువంటి అరణ్యములో దేవుని యొక్క రాజమార్గం. అటువంటి రాజమార్గంలో మనం అందరము ప్రయాణము చేయటానికి బాప్తిస్వం పొందినప్పుడే సిద్ధపడ్డాం. ఇంకా గడిచిన వారములో మరింత బలముగా సిద్ధపడ్డారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి ఈ ఆదివారం
దేవుడు మనతో మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటమ్మా? క్రీస్తు రాకకై నలిగిన ధన్య జీవితాలు. క్రీస్తు రాకకై నలిగిన ధన్య జీవితాలు. క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క ఘట్టములో, క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క సందర్భములో సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక, మరింత లోతుకెళ్ళి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పరలోకము నుంచి భూమి మీదకి దిగొచ్చినటువంటి ఆయన మొదటి రాకడ. అంతేనా? వాక్యానుసారంగా మరింత లోతుగా వెళ్ళి మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లోక ప్రవేశం. అందుకే అంటాడు కదా, ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు అనే మాట మాట్లాడతాడు. ఆయన ఈ లోకంలో తల్లి గర్భములో ప్రవేశించే ఆ మొదటి రాకడ కోసం ఎంతో సంవత్సరాల ప్రణాళిక జరిగింది. ఎన్ని సంవత్సరాల ప్రణాళిక? కాదు, వెరీ గుడ్. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక నిర్ణయింపబడింది. ప్రియమైన దేవుని వాళ్ళ, మనుషులు వస్తారు ఈ భూమి మీద. మనుషులు పాపానికి బానిసలైపోతే, ఒకవేళ ఆజ్ఞాతిక్రమము చేసి పాపము చేస్తే, ఆ పాపము నుంచి విడిపించటానికి ఈ భూమి మీద కోడెలు కానీ మేకలు కానీ ఏ రక్తము ఆ పాపము నుంచి విడిపించదన్న సంగతి దేవునికి ముందే తెలుసు. అందుకే సమస్య పుడతదని తెలిసి ఒక పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసి పెట్టాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, మన కన్నతండ్రి అయిన దేవుడు ఏదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఆ క్లారిటీ మనకు ఉండాలి. దేవుడు పాపాలను తీసివేయలేక అప్పటికప్పుడు కుమారుణ్ణి బతిమలాడుకుంటే అప్పుడప్పుడు వచ్చాడన్న సంగతి కాదది. కోటాను కోట్ల సంవత్సరాల క్రితం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంటే క్రీస్తును అప్పుడే సిద్ధం చేసి పెట్టాడు. ఒక పరిష్కారాన్ని రెడీ చేసి పెట్టాడు. సమస్య ఎప్పుడు జటిలమవుతుందో, భూమి మీద ఉన్నటువంటి ప్రతి సమాజము దేవుణ్ణి ఎప్పుడైతే మొర్రపెట్టుకుంటుందో, అయ్యా మా వల్ల కావట్లేదు, మేము నీతిగా బతకలేకపోతున్నాము, మాకు నీతిని ప్రసాదించయ్యా, నువ్వు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా మేము ఎన్నటికీ నీతిమంతులము కాలేకున్నాం. పాపం మమ్మల్ని బంధించింది, పాపం మనల్ని బానిసలుగా చేసుకుంది. మా జీవితాల్లో నీతి లేకపోతే మీ రాజ్యానికి వచ్చే అర్హత మాకు ఎలాగొస్తుందయ్యా? ఇవన్నీ మాట్లాడుకుంటూ వేదన పడుతూ ఉంటే దేవుడు అప్పుడు కుమారుని వైపు చూశాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, కుమారుడు ఒక చూపుతో సిద్ధపడ్డాడు. ఆయన రాకకు ప్రణాళిక అంతా సిద్ధపరచబడింది. ప్రణాళిక రెడీ అయిపోయింది. ప్రవక్తల చేత ఎన్నో ప్రవచనాలు పలికించాడు. ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా చనిపోవాలి, ఏ విధంగా ఆయన నడవాలి, ఏమి తినాలి, ఎక్కడ ఉండాలి, అన్నీ రాయబడ్డాయి. అంతేనా కదా? మాట్లాడుకున్నాం గడిచిన సంవత్సరం. ఆయన ఎవరో తెలుసా? ప్రవచన సారుడు అని రాయబడింది. ప్రవచన సారుడు, లేఖనానుసారుడు, రాయబడిన ప్రకారముగా ఆయన పోవుచున్నాడని రాయబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల అంటే ఆయన చేయవలసిన పనులు, ఆయన ఎలా పుట్టాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ చేయబడిన సంగతులన్నీ ముందుగానే రాయబడ్డాయి. ప్రణాళిక అంతా సిద్ధం చేయబడింది. ఇప్పుడు ప్రణాళికకి ఏం జరగాలి? అమలు జరగాలి. అవునా? వెరీ గుడ్. ఒక ఇంటి ప్లాన్ ఉంది. ఒక ఇంజనీర్ని పిలిపిస్తాం, ప్లాన్ గీస్తాం, అంతా రెడీ ఉంది, ప్లాన్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు అందులో పని చేసేవాళ్ళు కావాలి, ఇటుకలు ఎత్తేవాళ్ళు కావాలి, ఇటుకలు పెట్టేవాడు కావాలి, సిమెంటు కలిపేవాడు కావాలి, సిమెంటును మోసేవాడు కావాలి, సిమెంటును పూసేవాడు కావాలి. కలిపేవాడొకడు, పూసేవాడొకడు, ఆ రంగులు దిద్దేవాడొకడు, నిర్మించేవాడొకడు, అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసేవాడు ఒకడు, మేస్త్రి ఒకడు. ఇలా రకరకాల పాత్రలు ఒక గృహ నిర్మాణానికి ఏ విధంగా అవసరమవుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక విషయంలో కొన్ని పాత్రలు దేవుడికి అవసరమయ్యాయి. నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకలో పాలు పంపులు పొందుకోవటం అంటే ధన్యకరమా కాదా? ధన్యకరం. దానికి ఇంకొక డౌట్ లేకుండా చెప్పగలం. ఆయన రాక వాస్తవానికి ఇప్పుడు పిల్లలు నాటకాలు వేస్తూ ఉంటారు, స్కిట్స్ వేస్తూ ఉంటారు. ఎవరు యేసుక్రీస్తుగా ఉండాలి, ఎవరు మరియమ్మగా ఉండాలి, ఎవరు యోసేపుగా ఉండాలి? గొర్రెల కాపరిగా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నేను యోసేపు, నేను మరియమ్మ అంటే ఆ పాత్రలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే గొప్పగా అనిపిస్తున్నాయి. నేను మరియమ్మ పాత్ర వేసా, నేను యేసుక్రీస్తు పాత్ర వేసా, నేను జ్ఞానుల పాత్ర వేసా. గొల్లల పాత్ర, హేరోదు రాజు పాత్ర ఏమంటే వేస్తారు? ఎవరన్నా చంపేస్తాను అందరినీ అంటే లేదు.
యేసుక్రీస్తు ప్రభుల వారి రాకలో పాత్రలు నటించడానికే అంత గొప్పగా అనిపిస్తే, ఆ పాత్రల్లో జీవించడానికి దేవుడు కొన్ని పాత్రలు పిక్ చేసుకోవాలనుకున్నాడు. ప్రేమ దేవుని వల్ల ప్రణాళిక అంతా రెడీ అయిపోయింది. ఏమండి, లాస్ట్ ఈ వారం ఈ యొక్క సంవత్సరం, క్రిస్మస్ సంవత్సరంలో 25వ తారీఖు ఏదో కొంతమంది కొన్ని చీటీలు రాసి ఇద్దాం అనుకుంటున్నా. జ్ఞానులు, మరియమ్మ, యోసేపు, గబ్రియేలు దేవదూత, ఇంకా గొర్రెల కాపర్లు, తార, వీళ్ళందరి గురించి ఒక్కొక్కరు కొన్ని విషయాలు, వింతైన విషయాలు ఆ రోజు చెప్పాలి. ఎవరికి ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ తీసుకొని చెప్పాలి. పాత్రలు సిద్ధమయ్యాయి, వెయ్యబడాల్సినటువంటి పాత్రలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు పాత్రలు ఎవరు ఎన్నుకోవాలి? ఈ పాత్రలకు అర్హులైన వారు ఎవరు? ఈ ధన్యకరమైనటువంటి పాత్రలు వేయటానికి అర్హులు ఎవరో దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడట. ప్రేమ దేవుని వాళ్ళరా, ఏ ప్రాంతం వైపు వెళ్ళిందమ్మా? యూదయ. ఆ ప్రాంతం వైపు వెళ్ళింది, నజరేతు వైపు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి ద్వారా జన్మించాలమ్మా అంటే కన్యక ద్వారా జన్మించాలి. ఇప్పుడు ఈ కన్యక ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు ఎవరు రావాలి? యోహాను గారు రావాలి. యోహాను గారు పరలోకంలో సిద్ధపరచబడ్డారు. ఇప్పుడు యోహాను కనేవాళ్ళు ఎవరు? ఎలిజబెతు, జకర్యా, వీళ్ళిద్దరు దంపతులు కావాలి. ఒక దంపతులు కావాలి దేవుడికి. యేసుక్రీస్తును ప్రభుల వారిని మోసే ఒక గర్భము కావాలి. అది కన్యక గర్భమై ఉండాలి. ఈ గర్భాన్ని కాచి కాపాడే ఒక పురుషుడు కావాలి. ఆ పురుషుడు ఎవరై ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. పేర్లు తెలీదు, పాత్రలు కావాలి. పాత్రలకున్న లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు పాత్రలు కావాలి. గడిచిన సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మోసినటువంటి ఈ పాత్రలు, మరియమ్మ గారు కావచ్చు, యోసేపు గారు కావచ్చు, వీరినే ఎందుకు ఎన్నుకున్నాడు అనే ఒక సందేశం ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. వీలైతే వినటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళనే ఎందుకు ఎన్నుకోవాలి? కొన్ని వేల మంది, కొన్ని వందల మంది కన్యకలు ఉండగా ఈ కన్యకే ఎందుకు నచ్చింది దేవుడికి? పైగా ఈ కన్యక ఏం చేయబడింది? అప్పటికే ప్రదానం ఒకరికి ఆల్రెడీ రిజర్వ్ చేయబడింది, ఒకరికి ప్రదానం చేయబడింది. ఆల్రెడీ ఒకరికి ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీని, ఆ కన్యకని ఏరి కోరి, అయ్యా నాకు ప్రదానం చేయబడింది, నో ప్రాబ్లం, నాకు నీ పెళ్ళి అడ్డు కాదు, నాకు నువ్వు కావాలి అని అడిగాడు. అదే పాత్రని ఏరి కోరిక తీసుకోవడానికి గల విశేషం ఏంటి? ఆమెలో ఉన్న విశేషం ఏంటి? పోనీ యోహాను గారు, ఎవరైతే యోసేపు గారు, ఈ యోసేపు గారు అప్పటికప్పుడు ఇదిగో అప్పటికప్పుడు ప్రదానము చేయబడినటువంటి భార్యను కలిగి ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఆయనకు పెళ్లి చేయబడుతుంది. ఈయననే ఎందుకు అనుకోవాలి? ఈయన ఎలాంటి వారు? పోనీ జకర్యా, ఎలిజబెత్ అమ్మలే ఎందుకు ఎన్నుకోవాలి? ఈ పాత్రలు దేవుని చేత ఎందుకు ఎన్నుకోబడ్డాయో మంచి సందేశం ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. అర్హమైన పాత్ర కావాలి దేవుడికి. ఎలాంటి పాత్రలు కావాలి? మళ్ళీ చెప్తున్నాను, పరలోకంలో పనులు సిద్ధపరచబడి ఉంటాయి. ఏం పనులు? ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు సిద్ధపరచబడి ఉంటాయి పరలోకంలో. పలానా 2025వ సంవత్సరంలో పలానా గొప్ప పని హైదరాబాద్ పట్టణంలో నేను చేయాలనుకుంటున్నాను, దానికి తగిన పాత్ర కావాలి, వెతుకుతాడు దేవుడు. ఆ టైంలో సిద్ధపరచబడి దేవుడికి నచ్చిన, దేవుడికి మెచ్చిన, చూడగానే శుద్ధీకరించబడి మెరిసిపోయే ఒక పాత్ర కనబడి అనుకో, ఎన్నుకుంటాడు దేవుడు, ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఈ పాత్రని ఇబ్బంది పెట్టే మరో పాత్ర కావాలి. ఎవరు ఆ పాత్ర? ఏ రోజు పాత్ర కావాలి? ఎవడైతే భ్రష్టుడుగా ఉంటాడో, ఎవడైతే దుర్మార్గుడుగా ఉంటాడో వాని కోసం ఎదుగుతూ ఉంటాడు. లెక్కలేని మంది దొరుకుతారు లేండి. వాస్తవానికైతే దేవుడికి నచ్చిన పాత్రలు దొరకడం కష్టమేమో కానీ నచ్చని పాత్రలు దొరకమంటే లెక్కలేని మంది తిరుగుతూ ఉంటారు. గొర్రె చర్మాలు కప్పుకొని తోడేల లెక్క తిరుగుతూ ఉంటారు పైకి. ఎన్నుకుంటాడు దేవుడు. మన చాయిస్ అర్హమైన ఘనమైన పాత్రగా ఉండటానికా, అర్హత లేని ఘనహీనమైన పాత్రగా ఉండటానికా అన్నది మనలో మనమే నిర్ణయించుకోవాలి. పాత్ర ఎన్నుకోడు, పాత్ర ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. కన్యక అన్నాడు, మరియమ్మ అన్నాడా? నో, కన్యక అన్నాడు అంతే. అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అన్నాడు, అది యోహాను గారే అని చెప్పాడా? ఎలిజబెతు అని చెప్పాడా? లేదు. ఒకడు ద్రోహి అన్నాడు, ఆ ద్రోహి ఇస్కరియోతు యూదానే అని చెప్పాడా? నో, రాయబడలేదు.
పాత్రలు సిద్ధం. పాత్రలకు తగిన వాళ్ళు ఆ పాత్రలకు ఏది మంచి పాత్రనో ఆ పాత్రను ఎన్నుకోవడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో మనం ఎలా కనబడుతున్నామన్నదే మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అయితే ఈ రాకకు సర్వము సిద్ధపరచబడింది. ఈ సర్వము సిద్ధపరచబడినటువంటి ఈ ప్రణాళికలో ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా ఒకరి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి రావాలి. ఏ స్వభావం అమ్మా? ఆయనకున్న స్వభావం ఏ స్వభావం? చెప్పమ్మా, ఏ స్వభావం? యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా ఓ వ్యక్తి రావాలి. ఆ వ్యక్తికి ఒక ఆత్మ, ఒక స్వభావం ఉండాలి. ఏ స్వభావం ఉండాలి? ఏలియా స్వభావం కలిగి ఉండాలి. వెరీ గుడ్. ఏలియా స్వభావం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నాకంటే ముందుగా మీకు ఆ దినమునకు ముందుగా, ఆ మహాదినమునకు ముందుగా ఏలియా వస్తాడని మలాకి గ్రంథంలో రాయబడింది కదా. ఇప్పుడు ఏలియా రావాలి. కన్యక కనాలి. ఆకాశంలో తారలు మెరవాలి. జ్ఞానులు నడవాలి. అరణ్యములో కేకలు వినబడాలి. సకల జనులకు రక్షణ కనబడాలి. ప్రపంచానికే విమోచన కార్యం జరగాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇన్ని మహామహా కార్యాల్లో ఒక్కొక్క కార్యం ఒక్కొక్కరు చేయడానికి ఇప్పుడు ఏలియా పాత్ర ఎవరు పోషించాలి? కన్యక పాత్ర ఎవరు పోషించాలి? అరణ్యంలో కేకలు ఎవరు వేయాలి? అంటే ఇవన్నీ ఒక్కొక్క పాత్రలకు ఒక్కొక్కరు వెతకటానికి దేవుడు సిద్ధపరచబడుతూ ఉంటే, ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను గారి తల్లిదండ్రులను ఎన్నుకోవటానికి దేవుడు సిద్ధం చేసుకున్నాడు. ఫస్ట్ వాళ్ళే కదమ్మా ఈ కార్యంలో మొదటి కార్యం వాళ్ళే కదా. యోహాను గారి కంటే, మరియమ్మ గారి కంటే, యోసేపు గారి కంటే అసలు ఈ కార్యం మొదలయ్యేదే వాళ్ళ దగ్గర. ప్రేమ దేవుని వల్ల అసలు వాళ్ళని ఎన్నుకునేటప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న విధానం, అసలు వాళ్ళ జీవితం ఎంత ధన్యకరంగా ఉందో, ఎంత మంచిగా ఉందో ఒకసారి చూడండి. ప్రేమ దేవుని వల్ల లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము. ఏమండి, ఇలాంటి పాత్రలు వేయటానికి ఎన్నుకోబడిన వారు ధన్యులా కాదా? ధన్యులే. ఆశీర్వాదానికి పాత్రలే, ఆశీర్వదింపబడిన వాళ్ళే. యేసుక్రీస్తు పుట్టుక జరిగే సమయంలో వీళ్ళందరూ ఏ పాత్రలు తెలుసా? సైడ్ క్యారెక్టర్స్ కాదు, వీళ్ళందరూ ప్రధాన పాత్రలు. అవునా కదా? వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్, ప్రధాన పాత్రలు. ఈ ప్రధాన పాత్రలు ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ధన్యకరమైనటువంటి జీవితాల వాళ్ళవి. ఆశీర్వదింపబడిన వాళ్ళు, దేవుని చేత మెచ్చుకోదగ్గ పాత్రలు అయి ఉండాలి. అవి చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు. సంతోషంగా స్వీకరించాల్సినటువంటి పాత్రలు ప్రేమ దేవుని వారు. ఆ టైంలో వీళ్ళ గురించి రాయబడిన మాట లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఏంటంటమ్మా? యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు, అసలు వీళ్ళ వంశావళిలోనే వీళ్ళ యొక్క వంశమే చాలా గొప్పగా ఉంది. ఈయనేమో యాజకుడు, లేవీయుడు. ఈమెమో అహరోనులో కుమార్తె. ఈయన అబియా తరగతిలో ఉన్నటువంటి ఒక యాజకుడుగా ఉంటున్నాడు. దగ్గర 24 తరగతులు ఉంటాయి. అహరోను గారి కుమారులలో 2 చనిపోతే మిగిలిన 2లో నుంచి పుట్టిన వాళ్ళందరూ 24 తరగతులుగా ఏర్పాటు చేయబడతారు. ఈ 24 తరగతుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్లకు ఈ సంవత్సరానికి తగ్గట్టుగా ఒక్కొక్కరికి ఒకానొక సమయములో ఈ ధూపం వేసే వంతు అప్పగించారు. ప్రేమ దేవుని వాళ్ళ ఎవరి వంతుకు తగ్గట్టుగా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు రావాలి, వచ్చి ధూపం వేసి వెళ్ళిపోవాలి. ఈ టైంలో అబియా తరగతులు ఎవరు కనపడుతున్నారమ్మా? జకరియా కనపడుతున్నారు. అహరోను కుమార్తెల్లో ఎలీసబెత్ కనపడుతున్నారు. ప్రేమ దేవుని వాళ్ళ వీళ్ళు ఎలాంటి వారంట? 6వ వచనంలో వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందంటమ్మా? ప్రభువు యొక్క సకలమైన, అసలు ధర్మశాస్త్రాన్ని పాటించటం అంటే ఎలాంటిదో తెలుసా? కత్తి మీద సాము లాంటిది. ప్రేమ దేవుని వల్ల విశ్రాంతి దినంలో పుల్ల ఏరకూడదంటే ఏరకూడదు పుల్ల. తెలుసా విషయం? చాలా కఠినమైనది. ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే చాలా కఠినమైనది. ప్రాణాలతో చెలగాటానికి సంబంధించినది ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే కఠినమైనది. అది అందులో ఒక ఆజ్ఞ పాటించాలంటే ఏమాత్రం ఒక గొర్రెపిల్ల కావాలి నీకు అని అంటే ఆ గొర్రెపిల్లకి ఏముండకూడదు?
మచ్చ, ఒక్క చిన్న మచ్చ ఉండకూడదు. మచ్చ ఉన్నదా దేవుని దృష్టికి ఎలా అయిపోతావు తెలుసా? నువ్వు పాపిగా తీర్చబడతావు. పైగా నువ్వు పాపం చేసిందే కాకుండా మళ్ళీ ఈ పాపములో మళ్ళీ నువ్వు అర్పించినటువంటి ఈ గొర్రె పిల్ల అపవిత్రమైనదిగా ఎంచబడితే నువ్వు కూడా అపవిత్రమైనదిగా ఎంచబడతావు. మరింత పాపాన్ని మూటగట్టుకునేవాడిగా మారిపోతావు. ఒక యాజకుని పని అంటే ఇంకా చాలా భయంకరమైనటువంటి పరిచర్య ప్రియమైన దేవుని వల్లది. ప్రాణాలకు తెగించిన పరిచర్య. యాజకుని పరిచర్య అంటే ప్రాణాలకు తెగించిన పరిచర్య, దేవుని యొక్క సన్నిధిని ఎదుర్కొనేటువంటి పరిచర్య ప్రియమైన దేవుని వాళ్ళరా. మరణానికి ఎదురెళ్ళే పరిచర్య యాజకుని పరిచర్య అంటే తెలుసా? ఒక్కొక్క పశువును వధిస్తూ ఉన్నప్పుడు ఆ రక్తము చిమ్ముతూ ఉంటే ఆ రక్తం అక్కడ కాదు చిమ్మాల్సింది, ఈయన వస్త్రాలకు చిమ్ముకోవాలట, ఈయన శరీరం అంతా చిమ్మబడాలట ఈ యొక్క రక్తము. ఆ రక్తపు వాసనతో జీవితాంతం అలా గడపాలి ప్రియమైన దేవుని వల్ల. ఏ ఉద్యోగము చేసుకోవటానికి వీలు లేదు. మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి దశమ భాగాలతో బ్రతకాలి. ఏ పనులు లేవు, ఏ ఉద్యోగాలు లేవు, మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి దశమ భాగాలతో బ్రతకాలి. క్రమము తప్పకుండా యాజక ధర్మాన్ని నిర్వహించాలి. ఈ క్రమములో ఏదో ఒక టైంలో ఏదన్నా ఇబ్బంది జరిగిందా ప్రాణాలు వెళ్ళిపోవటమే. యాజకులలో ఎప్పుడన్నా ధూపం వేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే దేవుడు తీసేసుకుంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. శిక్ష, దేవుని ఆగ్రహము వెంటనే వచ్చేస్తుంది. ఆ దేవుని అగ్ని వచ్చి దహిస్తున్నప్పుడు ఆ అగ్నిలో ఇదిగో ఆ మండే వేడిమిలో ఈ యాజకుడు అలా నిలబడుకోని ఉంటాడు. భయంకరమైన పరిచర్య ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ టైంలో వీళ్ళు ఎలా ఉన్నారంట? సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. దేవుని దృష్టికి, లోకం దృష్టికి కాదమ్మా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. నిరపరాధులు. ఒక్క చిన్న తప్పు, ఏమయ్యా జకర్యా ఏంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటున్నారట. సకల విధమైనటువంటి ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, ఏ చిన్న తప్పు లేదు వాళ్ళల్లో. ఎంత ధన్యులమ్మా, ఎంత గొప్పవాళ్ళమ్మా. పైగా ఎవరంటే వీళ్ళు నీతిమంతులు. సర్టిఫికేట్ ఎవరు ఇస్తుంది? దేవుడే ఇస్తున్న సర్టిఫికేట్. నీతిమంతుడు, నిరపరాధులు, న్యాయవంతులు, భక్తిపరులు, గొప్పవాళ్ళు, నా దృష్టికి గొప్పవాళ్ళు దేవుడే సర్టిఫికేట్ ఇస్తుంటే ఎంత ధన్యకరమైన జీవితాలు. వాట్ ఏ బ్లెస్సింగ్ లైఫ్, వాట్ ఏ గ్రేట్ లైఫ్. వీళ్ళ జీవితాల్లో బ్లెస్సింగ్ ఉందా? చూద్దాం ఒకసారి, కింద మాట చూడండి. అయితే 7వ వచనం, ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన. ఏం తక్కువ అమ్మా వీళ్ళకి? నీతిమంతులు లేరా? నీతి లేదా? ఆజ్ఞలు చేయటం లేదా? మందిరానికి సక్రమంగా రావటం లేదా? ధూపం సక్రమంగా వేయటం లేదా? జకర్యా గారి గురించి మాట్లాడుతుంది అక్కడ. క్రమము చొప్పున ధూపం వేస్తాడన్న మాట ఉంటుంది కింద మాట. క్రమము చొప్పున 8వ వచనంలో ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమంటుందమ్మా? జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా వంతు చొప్పున ధూపం వేస్తున్నాడట. పైగా ఈ జకర్యా ధూపం వేస్తుంటే బయట సమాజం అంతా ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థనలో ఉంటుందట ప్రియమైన దేవుని వల్ల. వాస్తవానికి ధూపం వేసేటప్పుడు సమాజం ఎప్పుడూ బయట ఉండదు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ జకర్యా గారు లోపల ధూపం వేస్తుంటే బయట అందరూ ప్రార్థనలో ఉంటున్నారట. ఆయన ఎంతసేపు ధూపం వేస్తే అంతసేపు ప్రార్థనలో ఉంటున్నారట. అంటే జకర్యా గారు ఎంత గంభీరంగా ఉన్నారు, ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు. ఈయన వచ్చాడంటే జనులందరూ రావాలి, జనులందరూ ధూపం వేసే సమయంలో బయట నిలుచుకొని ప్రార్థనలో ఉండాలి. అంటే జకర్యా గారు గొప్ప ప్రార్థనాపరుడే కాదు, తన సంఘాన్ని, తన సమూహాన్ని ప్రార్థనలో నడిపించేవాడు. మిగిలిన వాళ్ళని సంగతి ఎలాగో తెలియదు. ఇంత గొప్ప ప్రార్థనాపరుడు, ఇంత భక్తిపరుడు, ఇంత క్రమము చొప్పున ధూపం వేసేవాడు, వంతు చొప్పున, క్రమము చొప్పున, వయసుతో సంబంధము లేకుండా బహుకాలము గడిచిన వృద్ధుడు. తనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తన తరగతుల్లో, మిగిలిన తరగతుల్లో ఉన్న వాళ్ళందరూ యంగ్స్టర్స్ వస్తూ ఉంటే ఈయన మాత్రం ముసలివాడుగానే ఉంటున్నాడు. వయసుతో సంబంధం లేకుండా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ వీళ్ళకేం లేదు, పిల్లలు లేరు. పైగా ఆమె ఎవరట? ఎవరు? గొడ్రాలు.
వృద్ధురాలు అయితే పర్లేదు, ఎవరంటామా? పిల్లలు కలగరు. ఏం సాధించుకున్నావు అమ్మా యేసుక్రీస్తుని నమ్ముకొని? ఏం సాధించుకున్నావు? ఏం సంపాదించుకున్నావు? ఏం మిగిలింది మీకు? క్రమం తప్పకుండా సండే ఆరాధనకి వెళ్తావే, ఎప్పుడు చూసినా ప్రార్థనలో చేసుకుంటూ ఉంటావే, మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటుంటావే, ఏం ఒరిగింది మీకు? ఏమండి, ఎన్ని మాటలు ఉండవు ఇలాంటి మాటలు. తమ జీవితాల్లో లోటులో ఉన్నటువంటి వాళ్ళకు వినపడే, క్రమం తప్పకుండా వినపడే మాటలే ప్రేమైన దేవుని వల్లరే. ఆ దేవుని నమ్ముకున్న తర్వాత నీకేం మిగిలిందమ్మా? నీకేం మిగిలిందమ్మా? ఈమెకేం మిగిలింది? గొడ్రాలు. నీతిమంతురే, నీతిమంతురాలే, నిరపరాధులే. ఆమెకంటూ మిగిలినటువంటి ఒక పదవి ఏంటో తెలుసా? గొడ్రాలు. పైగా ఎవరు లేరు? పిల్లలు లేరు. ఏమండి, సంఘములో వాక్యం చెప్పే పాస్టమ్మకే పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకోండి అయ్యా, దేవుడు మీకు సంతానం ఇస్తాడని చెప్పగలరా? కానీ ఈమె ఏం చేయాలి? ఖచ్చితంగా గర్భవతులు తన దగ్గరికి వస్తే ప్రార్థన చేయాలి. కొత్తగా పెళ్ళి అయితే ఆ జంటను ఏం చేయాలి? వీళ్ళిద్దరూ దీవించాలి ప్రేమ దేవుని వల్ల. పైగా సమాజం అంతా ఏమనుకుంటుంది? అబ్బో, ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు, ఆమె దగ్గరికి వెళ్ళి ఏం దీవెన తీసుకుంటాంలే. అవునా కదా? గొడ్రాలతో ఏం దీవెన తీసుకుంటాం? గొడ్రాలు ఏమని దీవిస్తుంది? పైగా అసూయ పడుతుందేమో. వీళ్ళిద్దరికి మిగిలింది ఏంటి ప్రియమైన దేవుని వల్లరా? దేవుడేమో గొప్ప పాత్రలుగా ఎంచుకోవాలనుకుంటున్నాడు. గొప్ప పాత్రలు, నిరపరాధులు, నీతిమంతులు, గొప్పవాళ్ళు, నా దృష్టికి గొప్పవాళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరి గురించి పైనుంచి చూస్తున్నాడు. కానీ వాళ్ళ జీవితంలో ఒక్కటి కొదువైంది ప్రియమైన దేవుని వల్లరా. సంతోషం ఉందా వాళ్ళ జీవితాల్లో? గౌరవం ఉందా వాళ్ళ జీవితాల్లో? కాటికి కాలు చాపుకొని కూర్చున్నారు. ఇంతవరకు వాళ్ళ జీవితంలో ఒక్క మేలు కూడా జరగట్లేదు. అలా జరగకపోయినా దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారట. పెళ్ళయి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లలు లేకపోతే దేవుడి మీద అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు ఇంతకు ఏంటి, ఏం చూడడం లేదు నన్ను? మనం ఏమన్నా వేరే స్టెప్ తీసుకుందామా? వేరే ఆలోచన చేసుకుందామా? శారమ్మైనా వేరే ఆలోచన తీసుకుందేమో కానీ ఈ ఎలిజబెత్ అమ్మ మాత్రం ఇంకో ఆలోచన తీసుకోవట్లేదు. ఆ గొప్పతనం. గొడ్రాలని తెలిసి కూడా ఈ భర్త, జకర్యా భర్త ఎలిజబెత్ అమ్మని ఏమైనా వదిలేడా? వదలలేదు ప్రేమైన దేవుని వాళ్ళరా. నువ్వు ఎలాగూ గొడ్రాలువే, నీకు ఎలాగూ పిల్లలు కలగరు. ఇప్పుడు నా తర్వాత ఈ యాజక ధర్మాన్ని నిర్వహించే ఒక వారసుడు కావాలి కదా నాకు. తన దాన్ని తను చూసుకోలేదు, తన ఆలోచన తను చేసుకోలేదు, తన నిర్ణయాలు తను తీసుకోవట్లేదు ప్రియమైన దేవుని వల్ల. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారమ్మా? దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో దేవదూత ప్రత్యక్షమైన తర్వాత దేవుడు అంటున్నాడు, అయ్యా పుట్టబోతున్నాడు ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? గొప్పవాడవుతాడు. ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు. పైగా ఆ కుమారుడు ఎలా ఉంటాడో తెలుసా? గర్భములో పడినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడవుతాడు. ఆ కుమారుడు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. ప్రభువు మార్గాలను సరళం చేస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు. ఆ కుమారుడు పుడితే సంతోషం నీ కుటుంబంలో ఒక్కడికే కాదు, ఆ కుమారుడు పుట్టడం వలన అనేకులు సంతోషిస్తాడు. ఒక్కసారిగా దీవెన ఇలా కుమ్మరించబడినట్టుగా లేదు? ఏమండి, ఒక మాట చెప్తాను, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. బహుకాలం గడిచిన వృద్ధులు అన్నాడు. ఎంత వయసు ఉండొచ్చు చెప్పండి? 90. ఇప్పుడు ఉదాహరణకి ఆమె ఒక ప్రవక్తిని ఉంది. ఆమె పేరేం పేరు? అన్న. ఆమె ఎన్నేళ్ళు విధవరాలు? ఆమెకు వయసు రాయబడలేదు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎన్నేళ్ళు విధవరాలు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు విధవరాలంటే ఆమె సంసారం చేసిన సంవత్సరాలు ఎన్ని? 7. 84 ఒక 7 ఎంత? 91. 91 years ఆమె పెళ్ళైన తర్వాత జీవితం. అప్పటికి పెళ్ళి ఎన్నేళ్ళకి అయిండొచ్చు? ఒక 15 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, 100 దాటిందా జీవితం? ఆమె గురించి రాబడినటువంటి మాట ఏదో తెలుసా? బహుకాలం గడిచిన వృద్ధురాలు అని రాయబడింది. బహుకాలం గడిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి వయసు ఎంత ఉండొచ్చు? 100.
ఎంత లేదనుకున్నా 100 ఉండొచ్చు, 90కి పైన, 100, 100కు పైన ఉండొచ్చు. ఆ విధంగా మనం ఒక అజంప్షన్ వేసుకుంటే ఈ 100 ఏళ్లలో 100 సంవత్సరాల కాలంలో తమకు ఏ మేలు జరగకపోయినా దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? నీతిమంతులుగా ఉన్నారట. ఆ 100 ఏళ్ల సమయంలో వీళ్ళ కడుపులో ఎవరు పుట్టబోతున్నారు? ఒక కుమారుడు. ఆ కుమారుడు మామూలు కుమారుడు కాదు, ప్రభు దృష్టికి గొప్పవాడు. గర్భంలో పడినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకునేవాడు. దేవుని మార్గాన్ని సరళం చేసే ఒక గొప్ప క్యారెక్టర్ రాబోతుంది. ఏమండి, ఒక మాట అడుగుతాను, 100 ఏళ్ళకే ఎందుకు ఇవ్వాలి? ఓ 20 ఏళ్ళప్పుడు పెళ్ళైన వెంటనే ఇవ్వచ్చు కదా. ఓ 30 ఏళ్ళప్పుడు. పరీక్ష కాలం ఎంత ఉంటుందయ్యా మహా అయితే? దేవుడు పరీక్షించిన కాలం ఓ 10 ఏళ్ళు పరీక్షించవచ్చు, 20 ఏళ్ళు పరీక్షించవచ్చు, ఇవ్వచ్చు కదా. 40 ఏళ్ళలో ఇవ్వచ్చు కదా, పోనీ 50 ఏళ్ళలో ఇవ్వచ్చు కదా. కానీ యేసుక్రీస్తు రావడానికి ముందుగా మాత్రమే ఈ యోహాను రావాలి. అంతవరకు వీళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గొడ్రాలుగానే ఉండాలి. సావు రాదు, సంతానము రాదు. సంతానము లేదు, సావు లేదు. ఈ యాజక ధర్మం నీతిగా జరిగిస్తున్నాం. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు అన్న మాటలకి ఏంటి దేవా నా జీవితంలో ఏంటి లోటు అని ఒక్క మాట తిరిగి మాట్లాడితే దేవుడు ఆ మాట రాయించలేడు. ప్రియమైన దేవుని వలన వీరు నిరపరాధులను రాయించలేడు, వీళ్ళు నీతిమంతులను రాయించలేడు. ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. ఎందుకు విసుక్కోలేదంటే వీళ్ళు వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేయాలి అంటే తమ జీవితకాలం వెయిట్ చేయాలి. వీళ్ళు 100 ఏళ్ళు వెయిట్ చేయాలి. నువ్వు దేనికోసం? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకకు ముందు నీలో ఒక నలుసు పడాలి. ఆ నలుసు పేరు యోహాన్ అయి ఉండాలి. ఆ యోహాన్ ఎప్పుడు రావాలి తెలుసా? నీకు 100 ఏళ్ల టైంలోనే రావాలి. యేసుక్రీస్తు ఎప్పుడు రావాలి? యేసుక్రీస్తు ఎప్పుడు రావాలంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపేను. ఈ కాలం ఎప్పుడు సంపూర్ణమవుతుంది? మా కాలమేమో అయిపోతా ఉంది. స్త్రీ ధర్మం ఎప్పుడు నిలిచిపోతుంది? 40 years, 42, 45 yearsకి స్త్రీ ధర్మం నిలిచిపోతుంది. ఏమండి, నీతిమంతులుగా గడుపుతున్న వీళ్ళ జీవితాల్లో ఒక్క మేలు కూడా జరగట్లేదనంటే ఒక్క మేలు కూడా జరగట్లేదు. నలిగిపోతున్నారు ప్రేమ. ధన్యులే, ధన్యకరమైన జీవితమే, కానీ లోపల ఏముంది? భయంకరమైనటువంటి నలిగిన జీవితం ఉంది ప్రేమ దేవుని వల్ల. పోనీ నలుసు వచ్చిన తర్వాత ఈయనకు మాట వచ్చిందా? మాట పోయింది. మాట పోయితే ఇప్పుడు భార్యతో ఈ సంతోషాన్ని పంచుకోగలడా? ఇంటికి పోతున్న తర్వాత నీకు ఊరికే అనలేదా? అమ్మా తల్లి సంజ్ఞలే కదా ఏమో చేయాల్సింది, అంతేనా? అయినండొచ్చా? ఏమండి, ఆయన ఈ మాట చెప్పగానే బయట ఉన్న వాళ్ళందరికీ ఈయనకి ఏం కలిగిందో ఏమొచ్చిందో అనుకుంటున్నారు. వీళ్ళెళ్ళి ఈ ముసలి వాళ్ళు ఇద్దరికి వెళ్ళి ఏమంటుందన్నా, ఏమైంది ఆ మీ ఇమేజ్? ఈ ముసలి వాళ్ళు ఇద్దరు ఒకరికెదురు ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ, అయ్యా అమ్మా తల్లి ఇదిగో నీకు ఇలా జరగబోతుందని ఈయన సంజ్ఞలతోనే విషయం చెప్తున్నాడు. ఈమెకి ఏం జరుగుతుందో తెలియదు, ఉన్నట్టుండి ఈమె శరీరంలో మార్పులు జరిగిపోయాయి. ఈమెకేమన్నా దూత కనపడిందా? దూత కనపడింది ఎవరికి? జకర్యా గారికి మాటలు ఏమైనా ఉన్నాయా? మాటలు పోయాయి. చెప్పే సోర్స్ కూడా లేకుండా పోయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ముసలి జీవితాల్లో ఎన్ని కష్టాలు. ఒక్కసారి 100 ఏళ్ల ముసలి వాళ్ళు ఎలా ఉంటారండి? ఒకసారి ఆలోచించండి. 100 ఏళ్ల ముసలి వాళ్ళు. ఏమండి, ఇప్పుడు ఈమెకి ఏమొచ్చిందట? గర్భం వచ్చిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని చెప్పుకోవడానికి ఉండే ఆమెకి ఏం చేసిందో తెలుసా? ఆమె చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగా చదివారు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, 1వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిన అనుకొని 5 నెలలు ఇతర కంటబడకుండా ఉండెను. ఏమండి, ఒక మాట చెప్తాను. ప్రజలలోన మనుష్యులలో నాకుండిన ఈ అవమానం ఎంతకాలం మోసిందమ్మా ఈ తల్లి? ధన్యురాలే, నీతిమంతురాలే, నిరపరాధులే. యోహానును బాప్తీసం ఇచ్చి యోహాను అసలు యేసుక్రీస్తు కంటే ముందుగా ఒక ప్రవక్త వస్తాడంటే అది ఈయనే. అసలు యేసుక్రీస్తుకే బాప్తీసం ఇచ్చే మొనగాడు ఎవరైనా ఉన్నాడంటే అది నా కొడుకే. ఈ కొడుకును మోసే తల్లి జీవితాంతం ఎంత అవమానం మోసిందట? ఎంత అవమానం మోసింది చెప్పాలి? ఎంత అవమానం మోసింది? జీవితాంతం మోసింది ప్రియమైన దేవుని వల్ల.
100 ఏళ్ళ అవమానం మోసింది, 90 ఏళ్ళ అవమానం మోసింది. మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిన అనుకొని చెప్పుకోలేకపోయింది ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ యొక్క టమ్మీ, ఆ యొక్క కడుపు అన్నది కనిపించాలంటే ఒక 3, 4, 5 మంత్స్ బయటికి రావాలి, జరగాలి. అది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ ముసలావిడ పొట్టేసుకొని తిరగాలనంటే ఈమెకి ఎంత సిగ్గుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు పోని 3 నెలల్లోనే 4 నెలల్లోనే అమ్మ నాకు శరీరంలో ఇది మార్పులు వచ్చేసాయి, దేవుడు నాకు గర్భఫలం ఇస్తున్నాడు, దేవుడు నాకు గర్భఫలం ఇయ్యబోతున్నాడు అని ప్రజలకందరికి ఎవరికైనా చెప్పింది అనుకో, ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఇప్పుడు నమ్మాలంటే సాక్ష్యమే ఉండాలి. ఈ యొక్క ఏదైతే ఈ ఆకారం ఏదైతే ఉందో ఆకారంలో మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే ఎన్ని నెలలు ఉండాలి? ఖచ్చితంగా 5 నెలలు. ఏమ్మా ఎలిజబెత్ అమ్మా, ఎందుకమ్మా వామిటింగ్లు చేసుకుంటున్నావు ఇప్పుడు అని ఎవరన్నా అన్నారంటే, నాకు గర్భమట. ఏంటమ్మా నీకు పోయే కాలం, ఈ టైంలో కాటి కాళ్ళు చెప్పుకునే టైంలో నీకేంటమ్మా, నువ్వు అవ్వవి హవ్వ అంటారు. ఇప్పుడు ఈ రుజువు బయటికి తెలియపరచబడాలంటే పైగా మళ్ళీ ఇదొక అవమానం. తనకొక నిర్ణయం తీసుకోవాలి, తనకొక ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ కావాలంటే 5 నెలలు ఎక్కడుందంటమ్మా? ఏమా లోపలే ఉండిపోయిందట ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంట్లోనే ఉండిపోయిందంట. ఆ ఇంట్లో కూర్చుంది, భర్తకు మాటలు లేవు, తమ జీవితాల్లో నలిగిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ, నలిగిపోతున్నారు. అప్పుడు ఆ టైంలో ఈమె గొడ్రాలుతనం పోయింది. ఈమె గొడ్రాలుతనం పోయేసరికి ఇదిగో ఈమె 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండే సమయానికి ఎవరు వచ్చారమ్మ తన దగ్గరికి? మరియమ్మ గారు వచ్చింది. మరియమ్మ గారు వచ్చి ఆమెతో ఆ టైంలో మాత్రమే వందన వచనం విని అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మయ్యా, ఇది మహాకార్యం జరగబోతుంది. ఆల్రెడీ నా దాసురాలకి, ఆల్రెడీ నా కుమార్తెకి ఒకరికి గర్భం వచ్చింది, యేసుక్రీస్తు రాబోతున్నాడంట. అయితే ఇది నిజమే కాబోలు, అమ్మో నా జీవితంలో గొప్ప మేలు జరగబోతుంది అనుకొని అప్పుడు 6వ మాసంలో బయటకు వచ్చింది ప్రేమైన దేవుని వాళ్ళరా. అమ్మా మరియమ్మ, నీకు దేవదూత చెప్పిందా? చెప్పిందమ్మా, నీ గురించి నాకు దేవదూత నాకు చెప్పింది. అవునా, నా గురించి కూడా నాకు దేవదూత చెప్పింది. నేను ఇప్పుడు గర్భవతిని అవుతానంట. ఇద్దరు గర్భవతులు ఒకరికొకరు అక్కడే ఉండిపోయారు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ, అమ్మా నీకంటే పెళ్ళయింది, ఒకప్పుడు అబ్రహాము గారికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కాబట్టి జకర్యా గారికి ఇప్పుడు పిల్లల్ని ఇచ్చారంటే నమ్ముతారు. అమ్మ నాకు పెళ్ళి కాలేదు కదమ్మా, ఇంకా నేను కేవలం ప్రదానం చేయబడిన దాన్ని కదమ్మా. ఇప్పుడు ఈ టైంలో ఈ 3 నెలల్లో నాకు ఈ గర్భం వస్తే నన్ను ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటమ్మా? ఒకరి మాటలు ఒకరు పంచుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకరి అవమానాన్ని ఒకరు పంచుకుంటున్నారు, ఒకరి భారాన్ని ఒకరు పంచుకుంటున్నారు, నలిగిపోతున్నారు ఇద్దరు. ధైర్యం చెప్పే ముసలాయనకి ఏం లేవు, మాటలు లేవు, ఏం చెప్పగలడు? నలిగిపోతున్నాయి జీవితాలు ప్రియమైన దేవుని వాళ్ళరా. ధన్యకరమైనవే, యేసయ్యను మోసే ధన్యకరమైన గర్భమే, ధన్యకరమైన జీవితమే. కానీ ఆ ధన్యకరమైన జీవితం వెనకాలేముంది? నలిగిపోతున్న జీవితాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. యోహాను గారు పుట్టిన తర్వాత మనతో ఉంటాడు అనుకుంటే ఎక్కడికి పోయాడు? ఈయన నుంచి ఎక్కడికి పోతున్నాడు? అరణ్యములో శిశువు ఎదిగి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో 100 ఏళ్ల టైంలో ఈ కొడుకు కొడుకు పుట్టాడు. ఈ పుట్టిన కొడుకుని ఎట్లా చూసుకోవాలనుకుంటారు వాళ్ళు? ఎంత గారాంబాగా చూసుకోవాలనుకుంటారండి? మంచి బట్టలు, రే మేము సంపాదించినంత, ఇన్నేళ్ళు మేము సంపాదించినంత నీకోసమేరా, ఇన్నేళ్ళు మా జీవితంలో మేము పెంచి పోషించుకున్న ప్రతి ఆస్తి నీకేరా అని అనాలి ప్రేమన దేవుని వల్ల. కానీ జకర్యా ఎలిజబెత్ అమ్మలకు దేవుడు ప్రత్యక్షమై, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. అయితే ప్రభువుకు ముందుగా అరణ్యంలో నువ్వేం చేయాలి తెలుసా? కేకలయ్యాలి. ఈ శిశువు అరణ్యానికి పోవాలంటే ఈ కుటుంబం అంతా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, నేను ఎక్కడ తిరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లోనే వాడు ఉంటాడు. అమ్మో నేను ఒక పల్లెటూరు, అమ్మో నా వల్ల కాదు అంటాడు. అంతేనా కదా?
ఇప్పుడు ఈ కుటుంబంలో పుట్టినటువంటి ఈ నలుసు ఈ యోహాను గారు ఎవరైతే ఉన్నారో అరణ్యంలో పెరగాలి, అరణ్యంలో పరిచయం స్టార్ట్ చేయాలంటే వీళ్ళ జీవితము, వీళ్ళ యొక్క ఆ కుటుంబ వాతావరణం అంతా ఎక్కడికి మార్చాలి? ఇప్పుడు షిఫ్ట్ టు అరణ్యం. నాయనా ఈరోజు పొద్దున్నే స్నాక్స్ ఏంటి? స్నాక్స్ ఏంటట? మిడతలు, అడవి. ఇప్పుడు ఈ మిడతలు ఈడు తినాలంటే ముందు ఎవరు తినాలి? అవునా కాదా? నిజమా కాదా? ఇది మంచిదా కాదా? ఇది చూడు, ఇది మంచి బిస్కెట్ నాయనా, ఇది చాలా బాగుంటుంది నాయనా, ఇదిగో నేను తింటున్నా చూడు ఒకసారి, చూడు ఒకసారి తిని ఇప్పుడు ఏం చేయాలి? కుమారుణ్ణి పెంచాలి. అల్లారి ముద్దుగా పెంచుకోవాలనుకున్న ఈ కుమారుణ్ణి అడవి మిడతలు పెంచుకునేలా వాళ్ళ జీవితాలు మారిపోయాయంటే ఎవరి కోసం? ఎవరి రాక కోసం ఈ యొక్క సిద్ధపాటంతా, ఈ నలిగిన జీవితాలు ఎవరి రాక కోసం అమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారి రాక కోసం. అరణ్యంలోనే ఉన్నాడు, అరణ్యంలోనే ఎదిగాడు, అరణ్యంలోనే కేకలేశాడు, అరణ్యములోనే పట్టుబడ్డాడు, చెరసాలలో రాలిపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మాకుంటాడు, మాకు తోడుగా ఉంటాడు, మాకు దగ్గరగా ఉంటాడు, ఈ ముసలి సమయంలో మమ్మల్ని చూసుకుంటాడు అని అనుకున్నటువంటి ఈ తల్లిదండ్రులకు ఏం మిగిలింది? చివరికి ఏం మిగిలింది? ధన్యులే వీళ్ళు. ఇప్పుడు చెప్పగలమా ఇలాంటి ధన్యత నాకు కావాలి, ఇలాంటి ధన్యత మా జీవితంలో కావాలి, మాకంటూ కొడుకు పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలి, ఈ కొడుకు మా ఇంట్లో కాదు ఎక్కడ పెరగాలి? అరణ్యంలో పెరగాలి. కోరుకుంటామా మనం? ఇప్పుడు చెప్పండి, జకరియా ఎలిజబెత్ అమ్మ పాత్రలు మనం వేయగలమా? 80 ఏళ్ళు 90 ఏళ్ళు నువ్వు గొడ్రాలుగా ఉండిపోవాలి, పిల్లలు లేకుండా ఉండాలి, పైగా ఏమైనా పాస్టర్ అమ్మ. ఈమె జీవితాల్లో మేలు లేదు, ఉండగలమా అలా మనం? కానీ ఆ ధన్యకరమైన జీవితాలు ధన్యకరంగా భావించాయి ప్రియమైన దేవుని వాళ్ళరావి. తమ జీవితాలు అర్పించేశాయి. ఎండిపోయిన ఎండుటాకు వలె తమ జీవితాలు క్రీస్తు రాక కోసం, ఆ ప్రకాశం కోసం ఎండిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. జీవితాంతం ఎండిపోయారు. ఏం మేలు జరిగింది వాళ్ళ జీవితంలో అంటే, ఏదన్నా మేలుందంటే ఆ బాప్తిస్మిచ్చే యోహాను వాళ్ళ కడుపులో పడ్డమే. మా కడుపు నిన్ను కన్న తల్లి, అబ్బో చాలా గొప్పది, స్త్రీలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి. కనిన వారందరిలో అమ్మా నీ గర్భం చాలా గొప్పది. ఎవరి గురించి రాయబడిందన్నమాట? ఇదిగో ఈ గర్భము చాలా గొప్పది. గొడ్డలన గర్భం తెరవబడిందంటే గొప్ప ఆశ్చర్యక్రియే. కానీ ఈ ఆశ్చర్యక్రియలో వీళ్ళకు ఒరిగిందేంటి? కొడుకుతో సంతోషం ఏమన్నా ఒరిగిందా? లేదే. కొడుకుతో ఆటపాటలు ఏమన్నా మిగిలయ్యా? కొడుకు గొప్పవాడైపోయాడు, 100 ఏళ్ళు బతికాడు, 100 ఏళ్ళు బతికి గొప్పవాడిగా ఉన్నాడంటే ఎన్నేళ్ళు చనిపోయాడమ్మా? ఎన్నేళ్ళు చనిపోయాడు యోహాను గారు? 30 ఏళ్ళు. యేసుక్రీస్తు ఇలా ఎంటర్ అయ్యాడో లేదో యోహాను గారు చెరసాలలో వేయబడి చనిపోయాడు ప్రేమన దేవుని వల్ల. ఏం సంతోషం ఉంది వాళ్ళ జీవితంలో? నలిగిపోయిన జీవితాలు. ఆ పాత్రలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళిద్దరు. నేను అంటాను, నలిగితేనే ఈ నలిగిన జీవితాలు ఉంటేనే, ఆ నలిగిన జీవితాల ద్వారా ఏమొస్తుందో తెలుసా? క్రిస్మస్ వస్తుంది. ఎవరో ఒక కుటుంబం నలిగితే, ఆ రోజు ఆ కుటుంబం నలిగితే యోహాను గారు వచ్చారు. ఆ యోహాను గారు నలిగితే అప్పుడు ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వచ్చారు. నలిగితేనే క్రిస్మస్, నలగకుండా క్రిస్మస్ జరగదు. మరో ఇద్దరు నలిగిపోయారు. ఎవరమ్మా ఇద్దరు? మరియమ్మ, యోసేపు గారు. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తును మోసిన గర్భం కన్యక, యంగ్స్టర్ అండి. అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయంటే, ఒక పిల్లలు ఎదిగిన తర్వాతనే, ఆడపిల్లలు ఎదిగిన వెంటనే ప్రదానం చేసేస్తారట ప్రేమన దేవుని. ప్రదానం చేసిన తర్వాత వీళ్ళు అని ప్రదానం చేసుకున్న తర్వాత, అంటే చరిత్ర ప్రకారంగా చెబుతున్నటువంటి మాటలు ఇవి. ప్రదానం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు వీరిరువురు భార్యాభర్తలు కానీ పిలువబడతారు. కానీ వీరిరువురు కలిసి జీవించడానికి లేదు, అంటే సంసారం చేసడానికి లేదు. ఆ టైంలో ఈమె జీవితం ఇప్పుడు ఏమండి, ఒక నెక్స్ట్ మంత్లో పెళ్ళి, ఇదిగో అక్టోబర్లో పెళ్ళి, సెప్టెంబర్లో టైంలో ఎంగేజ్మెంట్ జరిగింది, అంతా అయిపోయింది. 1 నెల ఉంది పెళ్ళికి. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఏం బట్టలు కొనాలి, షాపింగ్ ఏంటి, ఎక్కడ చేసుకోవాలి, వెన్యూ ఏంటి, డెకరేషన్ ఏంటి, కెమెరాలు ఏంటి, ఫొటోస్ ఏంటి, మేకప్లు ఏంటి, సిద్ధపాటు ఏంటి, నగలేంటి, అబ్బో పెళ్లి పత్రికలు ఎన్ని జరిగిండాలి. ఏమండి, ఒక ప్రధానము సంవత్సరం పాటు జరుగుతుందట. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళ జీవితంలో సంసార జీవితం మొదలవుతుంది. ఎన్ని కలలతో ఉంటారు వీళ్ళిద్దరు? ఎవరిద్దరు? మరియమ్మ, యోసేపులు.
పైగా వాళ్ళిద్దరు చాలా నీతిమంతులు, చాలా మంచివారు, గొప్పవారు, యంగ్స్టర్స్, పచ్చగా అప్పుడప్పుడే తమ జీవితాలను మొదలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు ప్రేమణ దేవుని వలన. ఎంత నీతిమంతురాలు కాకపోతే మరియమ్మ గారిని ఎంచుకుంటాడు. ఇప్పుడు ఆ టైంలో మరియమ్మ గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారట? దేవదూత ప్రత్యక్షమైపోయింది. ఏమండి, దేవదూత ప్రత్యక్షమైంది ఆ సందర్భంలో ఎవరికెవరికి చెప్పాలి? జకర్యా గారికి, మరియమ్మ గారికి. వీళ్ళిద్దరే దేవదూతలు. తర్వాత వేరే వాళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మరియమ్మ గారికి దేవదూత ప్రత్యక్షమైంది. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ప్రేమణ దేవుని వలన. మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. ప్రేమణ దేవుని వలన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 27వ వచనం ఏంటంటమ్మా? దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు ప్రార్థన చేసుకుంటుంది. ఎవరు? మరియమ్మ. భక్త, నీ భక్తికి మెచ్చితిని, నీకేం కావాలో కోరుకోవటం ఉంది అక్కడ. ఈయన తెచ్చాడు ఒక వార్త, ఈయనే తెచ్చాడు గిఫ్ట్లు. ఇప్పుడు ఈ గిఫ్ట్లు ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు? మరియమ్మ గారు. ఏమండి, మరియమ్మ గారు ఏమండి, ఒక 15 ఏళ్ళ ఆ తల్లి, 15 ఏళ్ళ ఆ కన్యక అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమెకు వచ్చినటువంటి ఆ దేవదూత అలా ప్రత్యక్షమైంది. ఏమండి, అంతకుముందు దేవదూతలు ప్రత్యక్షమైన వాళ్ళు ఇంకెవరు లేరు. ఈమె తెలియదు ఎవరికి? ఎలిజబెత్ అమ్మకు, జకర్యా గారికి ప్రత్యక్షమైన సంగతి ఎవరికి తెలియదు. దేవదూత వచ్చిందని ఎలిజబెత్ అమ్మకే తెలియదు. దేవదూత వచ్చిందని బయట ఉన్న సమూహాలకే తెలియదు. ఎవరికి తెలియదు. ఎందుకు? మగవాడైపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ టైంలో ఈమెకు దేవదూత ప్రత్యక్షమైంది. అబ్బా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవదూత ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎవరు? పైగా అప్పుడప్పుడే ఎదిగినటువంటి ఒక చిన్న ఆడపిల్ల, ఒక కన్యక మరియమ్మ. ఆమెకు అలా ప్రత్యక్షం అవుతూ ఉంటే ఇప్పుడు ఏమనుకుంటుంది? నా పంట పండింది, ఆహాహా, ఏదో జరగబోతుంది. పెళ్ళి, యోసేపు గారిని ప్రదానం చేసుకున్న వెంటనే నా జీవితం ఇలా మారిపోయిందనంటే నిజంగా యోసేపు గారు చాలా గొప్పోడే. పెళ్లి చేసిన తర్వాత ఎవరికైనా గిఫ్ట్ తీసుకుంటాడు. పెళ్లికి ముందే నాకు దేవదూత ప్రత్యక్షం అయిపోయింది. ఇప్పుడు ఏదో దేవుడు గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అనుకుంది ప్రేమణ దేవుని వల్ల. దయాప్రాప్తురాల ఏంటమ్మా? నీ మీదకి ఏమొచ్చింది ఇప్పుడు? నీ మీదకి ఏమొచ్చింది? దయా. నీ మీదకి ఏమొచ్చింది ఇప్పుడు? దయ వచ్చిందమ్మా, దేవుని దయ. రెండోది ఏంటమ్మా? నీకు శుభము. మూడోది ఏంటమ్మా? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నాలుగోది ఏంటమ్మా? దేవుని వలన నీవు కృప పొందితివి. ఏంటమ్మా? ఎన్ని వరాలు. అసలు గిఫ్ట్ ఏంటో చెప్పయ్యా ఫస్ట్ నువ్వు. దయాప్రాప్తురాల. అబ్బా, ఏంటమ్మా దయ? దేవుడు అట్టి దయను మనందరి మీద కుమ్మరించును గాక అనగలమా? ఇప్పుడు ఆమె అనగలమా? దేవుడు అట్టి శుభవార్త మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన కుమార్తెలకు దయచేయును గాక అన్నమా? మరియా, నువ్వు భయపడకమ్మా, నీవు దేవుని వలన నీ కృప నాకు చాలును దేవా అని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వచ్చి, నా కృప నీకు చాలమ్మా, నీకేం పొందినదా? దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఇక జీవితమంతా పంటే, జీవితమంతా సువర్ణమయమే, జీవితమంతా గొప్ప గొప్ప ఆశీర్వాదమే, ధన్యకరమైన జీవితమే. ఇప్పుడు మరియమ్మ అంటుంది, ఈ శుభవచన ఏమిటో లెక్కలేసుకుంటుంది. అప్పుడు ఇంకా ఏంటిది? ఏం జరిగింటుంది? ఈ ప్లానింగ్ ఏంటి? యోసేపు గారికి ఏమైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా దేవుడు? ఏమన్నా పోనీ నా జీవితాల్లో ఏమైనా గొప్ప ఆస్తిని ఇవ్వబోతున్నాడా? అప్పుడప్పుడు అంటున్నాడు ఆయన అంటున్న మాట. అప్పటికే ఆమెకు పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. 30వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, దావీదు వంశస్థుడు. అబ్బా, ఆయన యుగములు ఏలును, గొప్ప రాజు, అనేక మంది ఆయన వైపు తిరుగుతాడు, ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన చాలా గొప్పవాడు. నీ కడుపున ఎవరు పుడతారమ్మా ఇప్పుడు? రాజు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఎంత ధన్యకరమైన జీవితం, ఎంత ఆశీర్వాదం.
ఆయన యుగ యుగాలు వెళ్తాడంటే అబ్బో ఎవరో నిత్య జీవానికి పాత్రుడైనటువంటి ఒక మనిషే రాబోతున్నాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. ఎన్ని శుభవచనాలు దన 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 అని చెప్పేశాడు. ఇప్పుడు ఏమో ఒక డౌట్ ఉంది, అవునా ప్రభు, ఇంకా మాకు మేము కేవలం జస్ట్ ఎంగేజ్ అయ్యింది మాకు అంతే, ఇంకా మాకు పెళ్ళి కాలేదు కదా, ఎట్లా జరుగుతుంది ప్రభు ఇది? ఎప్పుడు మేము వెంటనే ఏమన్నా పెళ్లి చేసుకోవాలా? అంతే కదమ్మా. నెక్స్ట్ అమ్మా నీవు గర్భము ధరించి కుమారుని కంటావమ్మా అనగానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కాలం ముగియకముందే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలా తండ్రి? మా జీవితాల్లో ఇంత గొప్ప మేలు మేము పెళ్లి చేసుకోకముందే మా జీవితాల్లో ఈ మేలు జరిగించావా నాయన? ఇది ఎలా జరుగుతుంది? ఎట్లా జరగాలి? ఏ టైంలో పెళ్లి చేసుకోవాలి? ఏ విధంగా ఉండాలి? చెప్తారా అనగానే అప్పుడు ఈ గబ్రియేలు దూత పెద్ద బాంబు వేసింది. ఏంటమ్మా అది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పైగా నీకు ఒక సూచన కూడా ఇస్తున్నా, ఆల్రెడీ నీ బంధువురాలు ఎవరు? ఎలిజబెత్ అమ్మ కూడా గర్భవతి అయింది. ఆమెకిది 6వ మాసము. ఏమండి, మరియమ్మకు నోట మాట ఉంటుందా అండి? 16 ఏళ్ళ అమ్మాయికి ఏం అర్థమవుతుంది? ఏమండి, పెద్దగా అయిపోయిన వెంటనే, ఎదిగిన వెంటనే, మెచ్యూర్ అయిన వెంటనే ప్రదానం చేసేస్తారట. అప్పుడున్న కాలంలో జరిగినటువంటి పద్ధతి ప్రకారం చెప్తున్నాను ఈ మాట. ఏమంటే అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అనగానే అసలు ఈ తల్లికి ఏమర్థమైంటది చెప్పండి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో గబ్రియేలు దూత వచ్చి ఆ మాటలన్నీ వరుసగా చెబుతూ ఉంటే ఎలిజబెత్ అమ్మ కూడా గర్భవతి అయింది అని చెబుతూ ఒక పెద్ద మాట అన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఏంటో తెలుసా ఆ మాట? 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పాడు. ఇది ఖచ్చితంగా జరిగి ప్రభువా మాకు ఎంగేజ్మెంట్ అయింది నాయనా, ఇంకొకరు ఎవరైనా కన్యక చూసుకోవచ్చు కదా ఒకసారి వెళ్ళి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది నాయనా. పోనీ పెళ్ళయిన తర్వాత పెళ్ళైన తర్వాత నేను యోసేపు కలిసిపోయిన తర్వాత మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్న తర్వాత కావాలంటే పరిశుద్ధాత్మ నా మీదకి రప్పించిన ఆయన, అప్పుడు ఒకవేళ మేము గర్భవతి అయినా మాకు పెద్ద అవమానం ఏమి ఉండదు కదా నైనా. ఇప్పుడేంటి తండ్రి, నేనే ఎందుకు తండ్రి, నేను ఏం తక్కువ చేశాను ఆయన? నువ్వు చెప్పిన ఆశీర్వాదం ఇదా? నువ్వు చెప్పిన దీవెన ఇదా? నువ్వు ఇచ్చినటువంటి దయ ఇదా? నీవు ఇచ్చినటువంటి కృప ఇదా? నాకు మాట్లాడిందా తల్లి? మాట్లాడలేదు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కారదని చెప్పగానే తల వంచి ఏం మాట్లాడుతుందో తెలుసా? అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అయ్యా దేవుడు ఏం చెప్తే ఏమండి, ఇప్పుడు మరియమ్మ ఆశీర్వదింపబడిందా కాదా? ఆశీర్వదింపబడింది. ఏమండి, ఇప్పుడు మరియమ్మ ఆశీర్వదింపబడింది, ధన్యురాలైంది. ఇంకా ఇంట్లో ఎవరికి చెప్పుకోలేదు, పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాస్తవానికి యోసేపు గారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా పరిస్థితి ఇది, నాకు దేవదూత ప్రత్యక్షమైంది, నా పరిస్థితి ఇది, ఇలా జరగబోతోంది, ఇప్పుడు ఏం చేద్దాము, ఎట్లా అని మాట్లాడుకోవాల్సింది ఎవరితో? యోసేపు గారితో. అంటే అలా చెప్పుకోగలదా ఒక అమ్మాయి? అలా చెప్పుకోగలదా? పెళ్ళైన ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తితో నేను ఆల్రెడీ ఇప్పుడు గర్భవతిని అయినని చెప్పుకోగలదా? పోనీ దూత ఏమైనా యోసేపు గారికి ఏమైనా ముందు కనపడిందా? నేను మరియమ్మ దగ్గరికి వెళ్తున్నా, ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు గర్భవతిని చేస్తా, నువ్వేం కంగారు పడకు, నువ్వు జాగ్రత్త అని చెప్పింది ఏమన్నా? చెప్పలేదు. కనపడింది ఎవరికి? కేవలం మరియమ్మ గారికి మాత్రమే కనపడింది. ఇప్పుడు వెంటనే పరుగు ఎవరి దగ్గరికి వెళ్ళిందమ్మా? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోగానే ఒకరి బాధలు ఒకరు పంచుకున్నారు, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకున్నారు. అవునా తల్లి, ఇది నిజంగా జరిగిందా అనగానే అప్పుడు ఎవరు మాట్లాడుతో తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణురాల ఎవరు మాట్లాడింది ఆ మాట? అప్పుడు ఎలిజబెత్ అమ్మ మాట్లాడింది. ఓ ప్రభువు తల్లి, నాకెలాగూ ప్రాప్తించెను. అప్పుడు మాట్లాడితే నిజమే, దూత చెప్పిన మాట పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఈ దైవజనరాలు. అప్పటికి ఎవరు ఎలిజబెత్ అమ్మ ఎవరు? అప్పటికి దైవజనరాలు.
ఈ దైవజనరాల నోట ఈ మాట వచ్చిందంటే నిజమే, నాకు కలిగినది ఇది గొప్ప సంగతి అనుకుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడు గొప్పగా ఎలుగెత్తి ఈమె కూడా పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉంది, గొప్ప గొప్ప ప్రవచనాలు పలికింది, దీనులను దేవుడు కటాక్షించాడని పలికింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈమె దన్నురాలా దీనురాలా? ఒకసారి ఆలోచించండి. ఈమె దన్నురాలా దీనురాలా? ఏమండి, ఈ 3 నెలలు ఆమెతో ఉందట. 3 నెలలు ఉన్న తర్వాత చిన్నగా ఆకారం బయటపడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. తప్పట్లేదు, ఎంత దాచినా కష్టం. పోనీ ఈ ఎలిజబెత్ అమ్మాయిన బయటకు వచ్చిందా? ప్రజలందరూ కనబడుతూ ఏమైనా చెప్పిందా? ఎవరు? ఈమె కూడా లోపలే ఉంది. ఇప్పుడు యోసేపు గారికి ఎలా తెలిసి ఉండాలి ఈ విషయం? యోసేపు గారికి ఎవరు చెప్పి ఉండాలి? పోనీ ఈ యోసేపు లేదు, స్వప్నం ముందు అప్పుడే కాదు, యోసేపు గారికి విషయం తెలిసిపోయింది. యోసేపు గారికి విషయం తెలిసిపోయి ఈమెను ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈమెన దేవుని వల్ల ఈ విడిచిపెట్టడానికి ముందు యోసేపు గారికి మరియమ్మ గారికి మధ్య డిస్కషన్లు జరిగిండవా? వాళ్ళిద్దరు ఒకే చోట ఉండాలి తెలుసా? ఏంటి, ఎందుకు వస్తున్నాయి నీకు వామిటింగ్స్? నాకు దూత కనపడింది, నేను కన్యకని, నాకు ఇలా జరిగింది, ఇది ఇట్లా. ఎలిజబెత్ అమ్మకి ఇలా జరిగింది. ఎలిజబెత్ అమ్మక బయటికి రావట్లేదా మేడ? ఎక్కడా వార్త కూడా లేదే. వాళ్ళ బంధువురాలే, ఎక్కడా వార్త కూడా లేదే. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం దాస్తున్నావు? వాడి తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండిపోయింది చూడండి. ఎవరు? మరియమ్మ. ఆ టైంలో ఆమె ఎలా రియాక్ట్ అయి ఉండాలి? ఎంతమందికి గొంతెత్తి అరిచి చెప్పి ఉండాలి, గబ్రియేలు దేవదూత వచ్చింది, నాకు చెప్పింది. ఈ పైగా ఈయన పేరమ్మా జకరియా గారు ఏమన్నా నోరిప్పి చెప్తాడా? ఆయన నోరు ఏమేం చేయబడింది? మూయబడింది. యాజకుడు చెప్దామనుకుంటే యాజకుడు చెప్పట్లేదు. ఎలిజబెత్ అమ్మ అంటే ఎలిజబెత్ అమ్మ బయటికి రావట్లేదు. మరియమ్మ ఒక్కటి చిన్న పిల్ల. ఎన్ని కష్టాలమ్మా ఈ తల్లికి. ఈమె పేరేంటో తెలుసా? దయా ప్రాప్తురాలు, దేవుని చేత కృప పొందిన దానివి. ఇదిగో నీకు శుభ. ఏంటమ్మా ఆమె జీవితంలో జరుగుతున్నటువంటి శుభం? జరగాలనుకున్న పెళ్ళి ఏమైంది? ఇప్పుడు ఆగిపోయింది. పెళ్లిలో గర్భవతి ఇచ్చి నిలబడుకుంటే ఎట్టుంటుంది? ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు పెళ్లి చేయగలరా? పోనీ యోసేపు గారి తల్లిదండ్రులు ఏమైనా యాక్సెప్ట్ చేయగలరా? కాదు. మరియా, నేనేమనను, నేను మంచోన్ని, నేను నీతివంతుని, నేను అల్లరి చేయాలనుకోవట్లేదు. ఏం చేస్తా తెలుసా? నిన్ను విశ్వాసపెడతా. ఏమండి, ఆ టైంలో మరియమ్మ గారి సిచ్యువేషన్ ఏంటి? ఏమని చెప్పింటది? ఏమని మాట్లాడింటది? ఏంటి ప్రభువా, నాకు ఇది నాకు కడిగిన దేవదూత, ఈయన కనబడితే ఒక పని అయిపోయినది కదా, ఇప్పుడు ఇంత పెద్ద ఇది ఉన్నది కాదు కదా. నాకు రహస్యంగా చెప్తివి, ఆ ఎలిజబెత్ అమ్మకు రహస్యంగా చెప్తివి, ఆ జకరియా గారి పరిస్థితి అలాగే ఉంది, ఎవ్వరు నాకు దిక్కు లేకుండా అయిపోయిందే. ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేయాలయ్యా అని ఎన్నిసార్లు ఏడ్చింటది ఆ తల్లి. ఎవరు? మరియమ్మ. పోనీ తల్లితో అయినా చెప్పుకోగలదా ఈ విషయాలు? వెళ్ళి ఎన్ని మాటలు మాట్లాడింటది ఆ తల్లి. పోనీ మోసారు, యోసేపు గారు వచ్చారు, అంగీకరించబడిన తర్వాత ఇద్దరు ఒక్కటైపోయారు. అమ్మయ్య సంతోషం. ప్రజలందరూ, బంధువులందరూ అందరినీ విడిచిపెట్టింది, వేరే గ్రామానికి వెళ్ళిపోయారు జనసంఖ్య రాసుకోవటానికి. అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం అమ్మా? దగ్గర 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం. ఎలా ప్రయాణం చేసింది? గాడిద మీద ప్రయాణం చేసింది. గర్భవతి, 6 నెలల గర్భవతి, 5-6 నెలల గర్భవతి. అంత దూరం ఎలా ప్రయాణం చేసి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. యోసేపు గారేమో ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడేమో ఎవరు ఆశ్రయము ఇవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఉండట్లేదు ఆవిడంటే ఎవరు ఆమెను చేర్చుకోవట్లేదు. యోసేపు గారు ఎక్కడ ఆయన మనసు మారిపోతుందేమని ఆయనతో పాటే ఉంటుంది ఈవిడ. యోసేపు గారితో నేను వస్తాను నీతో పాటి వెళ్ళింది ప్రియమైన దేవుని వల్ల. అంత దూరం ప్రయాణం చేసింది ఆ టైంలో. ధన్యురాలే. కానీ తన జీవితంలో ఏమాత్రం ధన్యకరంగా ప్రజలకు అందరికీ అనిపించడం లేదు ఈ ధన్యత. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు గారు ఆమెతో పాటి జనసంఖ్య రాయించేసుకున్నాడు. ఆమెకు అప్పుడు ప్రసవ దినాలు నిండిపోయాయి. ఆ టైంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని వల్ల వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరియమ్మ గారికి ప్రసవ దినాలు వచ్చేసాయి.
ఇప్పుడు ఏం లేదంట ఆమెకి, ప్రసవం జరగడానికి ఏం లేదంటమ్మా ఆమెకి. ఏమండి ఒక మాట చెప్తాను, సత్రంలో ఎందుకు స్థలం లేదు? ఆ టైంకి ఎవరు వచ్చారు? అందరూ ఆ పట్టణంలో జనసంఖ్య రాసుకోవడానికి ఎంతో మంది వచ్చారు ప్రేమణ దేవుని వల్ల. ఒక మాట చెప్పండి, ఎంతమంది ఉన్నా ఒక తల్లి నిండు గర్భముతో ప్రసవముతో వేదన పడుతూ ఉంటే ఆమెకు ఒక చీరన్న అడ్డు పెడతారు కదా ఎవరైనా సరే, ఒక చీరన్న అడ్డు పెడతారు కదా. కన్నతల్లి చీకొట్టింది, కన్నతల్లి లేదు, దగ్గర లేదు, అత్తగారు మామగారు ఎవరు దగ్గర లేదు, అయిన వాళ్ళు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, పైగా ఎలిజబెత్ అమ్మ గర్భవతిగా ఉంది, జనసంఖ్య రాసుకోవడానికి ఇక్కడ రావాలి, యోసేపుతో పాటు ప్రయాణం చేసి వచ్చింది, ఊరు కాని ఊరిలో దూరంగా వచ్చి ఆమెకి ఏం లేదంటమ్మా ఇప్పుడు కనడానికి. ఏంటయ్యా రక్షకుడు అన్నావు, లోకరక్షకుడు అన్నావు, గొప్పవాడన్నావు, నా జీవితంలో ప్రశాంతంగా ప్రసవం చేసుకోవడానికి సరైన స్థలము లేదే. ఇప్పుడా, రేపా, ఎల్లుండా, వారం వారం ఒక టెస్టు, చివరి వీక్ అయితే ప్రతిరోజు నొప్పులు వస్తున్నాయమ్మా, రామ్మా తీసుకెళ్ళిపోతాం, కారు సిద్ధంగా ఉంచండి, పెట్రోల్ వేసి పెట్టుకోండి, దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని ప్రణాళికలు వేసుకుంటాం మనమైతే. కానీ ఆమెకు తోడుగా ఉన్నది ఎవరమ్మా? ఒకే ఒక్కరు. ఆయన ఎవరు? ఆయనకి ఏమన్నా ఎక్స్పర్టా? ఆయన ఏమన్నా ప్రసవం చేయగలడా? ఆయన కూడా యవనస్తుడే కదా. కానీ ఈ తల్లికి ఏమన్నా పెద్దదా? ఆల్రెడీ 2-3 కాన్పులు ఏమైనా జరిగాయా? లేదు. మొదటి కాన్పు. ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి ప్రేమణ దేవుని వాళ్ళ. సత్రంలో స్థలము లేదట. ఎక్కడికి వెళ్ళిపోయారంటమ్మా? పొత్తి గుడ్డలతో చుట్టి. ఏమండి, పుట్టిన పిల్లవాడికి ఎంత దినురాలైనా సరే, ఎంత పేదవాళ్ళైనా సరే, ఒక కొత్త జుబ్బా, ఏమండి, ఒక కొత్త ఏదన్నా ఒక చిన్న టీషర్ట్, కొత్తది, పాతది కట్టాలని ఎవరు అనుకోరు, అవునా? ముందుగానే సిద్ధం చేసుకుంటారు ఒక చిన్న. ఏమండి, ఈ తల్లికి ఆ అవకాశం కూడా లేదా? గట్టిగా పేదవారిగా ఉన్నారు ప్రేమణ దేవుని వాళ్ళరా వీళ్ళు. యోసేపు గారు, మరియమ్మ గారు ఏదో ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ జీవితాల్లో గొప్ప ఉన్నత శ్రేణిలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు చాలా దీనిలో కనబడుతున్నారు. పొత్తి గుడ్డలు అంటే మాసిపోయిన గుడ్డలు. అప్పటికప్పుడు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆ గుడ్డలే తీసి ఆ బిడ్డను అలా చుట్టారంటే, ఎవరమ్మా ఈ బిడ్డ? ఎవరు ఈ బిడ్డ? లోక. ఇదేనా ఆశీర్వాదం? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇదేనా అమ్మా? దయ ఇదేనా నా మీద పెట్టినటువంటి దయ? ఏంటయ్యా ఇది? రక్తం ఏంటి? ఈ మడుగేంటి? ఈ చుట్టుపక్కల పశువులతో అంటే ఒక మాట గుర్తొచ్చింది. ఏమంటే చర్చిల బయట, పెద్ద చర్చిల బయట పశువుల పాక వేస్తారు. చూడడానికి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది ప్రేమణ దేవుని వల్ల. మంచి అందంగా ఉంటుంది. ఏమండి ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఈ పశువుల తోటిలో ఇంత పేడ తెచ్చేయండి, వేస్తారా ఎవరైనా? పశువులు ఉంటాయి, పశువులు మాత్రం ఉంటాయి, పేడ ఉండదు, పశువుల మూత్రం ఉండదు, ఈగలు ఉండవు, ఏముండవు, లైట్లు జిల్జిగే లైట్లు, మంచి వాసనలు, మంచి గడ్డి, మెత్త గడ్డి. కానీ ఈ తల్లి వెళ్ళిన ప్లేసు ఎవరిదో? ఆ పశువుల తొట్టిలో చుట్టూ పశువులు, వాటి మూత్రము, వాటి మలము, ఈగలు, దోమలు, ఆ పశువులు ఇలా అల్లాడుతూ ఉంటే ఈ తల్లి అక్కడికి వెళ్ళింది ప్రేమణ దేవుని వల్ల. నా కొడుకుని ఇప్పుడు ఎక్కడ పడుకోబెట్టాలి? ఎవరి దగ్గర పడుకోబెట్టాలి? ఒక చిన్న గుడ్డ లేదా? ఆ ఉన్న ఒక్క గుడ్డ ఏం చేసింది? చుట్టేసిందే. ఇప్పుడు ఈ కుర్రవాడిని, ఈ లోకరక్షకుడిని, నేను దీవించబడ్డానే, నేను దయాప్రాప్తురాలనే, నేను దేవుని వల్ల కృప పొందిన వాడినే, ఇంత గొప్ప కృపలో నేను ఏం చేయాలంటే ఈ కుమారుడిని ఇప్పుడు ఒక గడ్డి మీద పడుకోబెట్టాలట ప్రేమణ దేవు. పశువుల తొట్టి ఎంత బాగుంటుందమ్మా? పశువుల తొట్టి ఏం బాగుంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈమె జీవితంలో ఏం ధన్యకరం ఉంది? ఈమె జీవితంలో ఏం ఆశీర్వాదం ఉంది? ఓ రోజు, 1 సంవత్సరం క్రితం, 9 నెలల క్రితం కరెక్ట్గా దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అందే. ఆ శుభం ఇదేనా? అశుద్ధములో తన కొడుకును పడుకోబెట్టడమా శుభం అంటే? అదే అశుద్ధములో తను కనడమా శుభం అంటే? తుడిచే వాళ్ళు లేరు, సపరిచర్యలు చేసే వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు, ఒకే ఒక్కడు మగవాడు. ఎలా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల? నలిగిపోలే ఈమె జీవితం? ఏంటయ్యా నా జీవితంలో నా కొడుక్కి ఒక మంచి గుడ్డ కట్టుకోలేని స్థితిలో పెట్టావా నన్ను? లోకరక్షకుడి ఆగమం అంటే ఇదా? ఏంటయ్యా, నన్నేమో అంత గొప్పగా చేసుకున్నావు, నేను నీతిమంతురాలిని, నేను చాలా గొప్పవాడిని, నేను దీనురాలినే, నాకు సరైన ఆస్తి లేదు, కానీ కనీసం గుడ్డలు కట్టుకోలేనంత దీనస్థితిలో నన్ను ఎందుకు పడేసావయ్యా నువ్వు? ఏంటయ్యా నా బ్రతికిది?
ఏమంటే ప్రెగ్నెంట్ లేడీ, 9 నెలల లేడీ, అప్పటికప్పుడే కన్నటువంటి ఆ తల్లి మనసు ఎంత కృంగిపోయింటుందో ఒకసారి ఆలోచించండి. ఆ స్థితి చూసుకొని జీవితాంతం ఆ ఘట్టం అలాగే గుర్తుండిపోదా ఆ తల్లికి? ఉండదా? ఉంటుంది. ఒరే, నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ఏం చేసావో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ఫస్ట్ నిన్ను ఎవరు ఎత్తుకున్నారో తెలుసా? నువ్వు ఏ హాస్పిటల్లో పుట్టావో తెలుసా? ఏమంటే రేపు పొద్దున మరియమ్మ అలా వెళ్తూ అదే నజరేత్ అనే ఊరిలో, అదే బెత్లెహేం అనే ఊరిలో అలా చుట్టగా వెళ్తూ ఉంటారు. ఒరే, నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా? అది ఇక్కడ చెప్పగలదా ఆ తల్లి? గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టామంటేనే చెప్పుకోవడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది ఈ తల్లి ఈ పశువుల తొట్టులో పుట్టానైనా, ఈ పశువుల తొట్టులో ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు నాయన. నా ప్రసవ వేదన కంటే నిన్ను ఆ తొట్టులో పడుకోబెట్టిన నా వేదనే నా జీవితాన్ని కాల్చేసిందిరా. ఏమండి, ఎంతగా ఏడ్చింటది, ఎంతగా మదన పడింటది ఆ తల్లి. ఏం మిగిలింది ఈ తల్లికి? పైన ఆ తార ఏమన్నా ఈ తల్లికి ఏమైనా ఆనందం పుట్టించిందా? వచ్చినటువంటి గొలలు ఏమన్నా ఈ తల్లికి ఏమైనా ఆనందం పుట్టించారా? లేదే. తన హృదయంలో మాటలన్నీ భద్రం చేసుకుని తలపోసుకుంటా ఉందంట. ఏం తలపోసుకుంది ఈ తల్లి? అప్పటికప్పుడు ఆమెను శుద్ధి చేసేదానికి ఎవరు లేరు, ఆమెకు తోడు వెళ్ళే తల్లి లేదు. పెళ్ళి బాగా జరిగిందా? జరగలే. భర్త ఏమైనా ఆ టైంకి ఆమెకు నమ్మకంగా ఏమైనా ఉన్నాడా? విడిచిపెట్టాలనుకున్న భర్త. కడుపులో పెరుగుతున్నటువంటి ఈ బిడ్డ లోకరక్షకుడు, పైగా ఈయనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణం ఏమైనా సక్రమంగా జరిగిందా? లేదు. ప్రసవం ఏమైనా సక్రమంగా జరిగిందా? జరిగిన తర్వాత ఈ బిడ్డను ఏమైనా సరిగా పడుకోబెట్టారా? సరైన గుడ్డుందా? లేదు. ఇప్పుడు మరియమ్మ గారిని శపించబడిన తల్లి అనగలమా? మరి మనం ఎందుకు, ఏంటి నా జీవితంలో ఒక మేలు కూడా లేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, మనం ఎందుకు అనుకుంటున్నాం ఇలాగా? మరియమ్మ కంటే గొప్ప కష్టం మన జీవితంలో ఏమైనా ఉందా? పెళ్లి కాకముందే గర్భవతి అయ్యి లోకమంతటి చేత చీకొట్టబడినటువంటి ఆ తల్లి, ఎవరి కరుణకు నోచుకోలేని ఆ తల్లి విషయంలో ఏం దీవెన జరిగిందని ఆమెను దీవెనకరంగా మార్చుకుంటాం ప్రేమ దేవుని వల్ల. ఒకసారి ఆలోచించండి. నలిగిపోయిన జీవితం, ఎవరి కోసం నలిగిపోతున్నావు తల్లి నువ్వు అని అంటే అప్పుడు అంటదా, లోకరక్షకుడి కోసం. నాకు ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు, నాకు దీవెన లేకపోయినా పర్వాలేదు, ఈ లోకమంతటికి ఏం కావాలో తెలుసా? దీవెన కావాలి, రక్షణ కావాలి. నా జీవితాల్లో దీవెన లేకపోయినా పర్లేదు. ఇప్పుడు అంటున్నాను, నేను ఒక మాట అంటాను. క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా మన జీవితంలో ఏ దీవెన లేకపోయినా మనము నలిగిపోతూ లోకానికి రక్షణ ప్రకటించటమే అసలైన దీవెన, అసలైన ఆశీర్వాదం, అసలైన క్రైస్తవ్యం. ప్రేమ దేవుని వాళ్ళరా, నువ్వు బాగుండి, నువ్వు గొప్పగా ఉండి ప్రజలందరికీ ప్రకటించేది గొప్పదనం కాదు. అది కాదు అసలైన దీవెన. నువ్వు కోరుకునేది బంగారము, నువ్వు కోరుకునేటువంటి దీవెనలు కాదు అసలైన దీవెన. నీ ద్వారా లోకము దీవించబడాలి. ఈ మరియమ్మ ద్వారా లోకమంతా ఏం చేయబడింది? ఇప్పుడు దీవించబడింది. పైగా ఏమైనా ఎత్తుకొని వెళ్ళి దేవాలయానికి పోతే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కాటికి కాలు చాచుకొని. ఎవరైనా చూసేంత వరకు నువ్వేం కావు, చచ్చిపోవు. ఎన్ని రోగాలు ఉండని, ఎన్ని బీపీలు ఉండని, ఎన్ని షుగర్లు ఉండని, ఒకటి వచ్చేసింది అంతే. నువ్వు యేసయ్యను చూసేంతవరకు చచ్చిపోవు, అంతే, అయిపోయిందంటే. మృత్యుంజయుడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉండడట. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే అలా చూస్తాడట. కాదు. ఏముడుకు ఇంట్లో ఏం రావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రావాలి. ఇప్పుడు ఎవరైనా పిల్లడు వస్తుంటే పరిశుద్ధాత్ముడు ఎలా ముట్టుకొని ఇలా ఎత్తగానే, అరే ఏం ఫీలింగ్స్ ఏం కలగట్లేదు నాయన, సరే మంచిది, గాడ్ బ్లెస్ అని వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడున్నాయినా నా జీవితంలో ఇది. ఓ రోజు ఓ జంట వచ్చింది, దీనమైన జంట వచ్చింది ప్రేమ దేవుని వల్ల. ఈ జంటకు సున్నతి చెయ్యాలి, ఈ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరు, పేరు పెట్టడానికి వచ్చారు ఇద్దరు. ఉన్నట్టుండి ఈ సమయంలో లేచాడు ప్రేమ దేవుని వాళ్ళరా. ఆల్రెడీ తన హృదయం పరిశుద్ధాత్మతో నిండిపోయింది. అప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుని అమ్మయ్యా సమాధానముతో పంపిస్తే. ఇన్నాళ్లకు ఎదురుచూపులు, ఎంతమంది ఎదురుచూపులు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన అలా, ఆ వృద్ధులు అలా, ఈ తల్లి ఇలా, ఆ యేసప్ప గారు అలా, ఒక్కొక్కరి జీవితాలు ఎలా అయిపోయి తెలుసా? నలిగిపోయిన జీవితాలు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇప్పుడు ఈ విధవరాలు వచ్చింది, విధవరాలు కాదు, ఈ సుమయోను గారు అంటున్నమాట. ఏమంటాడో తెలుసా? అమ్మా మరియమ్మ తల్లి, ఇప్పుడు మరియమ్మతో ఏంటమ్మా, నీవు ఆశీర్వదింపబడినావా తల్లి, ఇంకా నీ జీవితంలో అన్ని శుభాలే అమ్మా. పుట్టేశాడు కదా, యేసుక్రీస్తు పుట్టేశాడు కదా, నీ జీవితంలో అన్ని శుభాలే అమ్మ అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? నీ హృదయములో ఖడ్గము దూసుకొని పోతా తల్లి. ఖడ్గం హృదయంలో ఖడ్గమా? ఇప్పటికే ఎన్ని కత్తిపోట్లతో, ఎన్ని అవమాన పోట్లతో నా జీవితాన్ని నింపుకున్నాను, మళ్ళీ ఇంకేం ఖడ్గమయ్యా అంటే, ఈ కొడుకు నీ దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు ఈ కొడుకు.
ఆ కొడుకు 30 ఏళ్ళకి చనిపోతే ఈ కొడుకు 33 ఏళ్ళకి చనిపోతాడమ్మా. ఈ కొడుకు అసలు ఇంటి పట్టునే ఉన్నాడమ్మా. ఆ కొడుకు అరణ్యాన్ని పట్టుకుని తిరిగితే ఈ కొడుకు పట్టణాలన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటాడమ్మా. ఈ రోజు ఈ కొడుకు ఓ రోజు ఏం చేయబడతాడో తెలుసా? ఏం చేయబడతాడమ్మా? సిలువెక్కిపోతాడమ్మా. సిలువెక్కిపోతాడు ఈ కొడుకు. అయిపోయింది, ఏదో అయిపోయింది, అమ్మయ్య కొడుకు పుట్టేశాడు, అందంగా ఉన్నాడు, పేరు పెట్టుకున్నాము, ఇక మా కుటుంబాన్ని జీవితంగా సంతోషంగా జరుపుకుందాం అనుకుంటే ఉన్నట్టుండి ఇప్పుడు ఈయన ముసలోడు పోయేవాడు పోకుండా ఏమన్నాడమ్మా? ఇప్పుడు ఈ తల్లి ఈ మాట ఏం చేసుకుంటే తన హృదయములో భద్రం చేసుకొని తల పోసుకుంటూ ఉండాలి జీవితాంతం. ఏం మిగిలింది ఈ తల్లికి? కళ్ళ ముందే కన్న కొడుకు చనిపోతుంటే ఏమి చేయలేని స్థితి, అవునా కదా? కళ్ళ ముందే ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ రక్తసిక్తమైపోయి ముళ్ళ కిరీటం పెట్టుకుని పోయి కొడా దెబ్బలు కొట్టి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టుతూ ఉంటే ఈ తల్లి దూరం నిలుచుకొని ఏంటయ్యా శిలలో ఆశీర్వదింపబడదా అంటే ఇదా నా జీవితంలో ఆశీర్వాదం? అవునమ్మా, నువ్వు అలా నలిగితే ఈ ప్రపంచానికి ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది. నలిగితేనే క్రిస్మస్. అలా క్రిస్మస్ రావటానికి ఎంతమంది నలిగిపోయారో తెలుసా? యోసేపు గారు, జకర్యా గారు, ఎలిజబెత్ అమ్మ గారు, మరియమ్మ గారు, వీళ్ళందరూ నలిగిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరో వ్యక్తి ఉన్నాడు చివరిగా. ఎవరా వ్యక్తి? బాప్తిస్మిచ్చు యోహాను గారు. నాయనా, నీకంటే ముందు ఒకడు వస్తాడు. అవునా? యేసుక్రీస్తు గారి కంటే ముందా? రథసారదా? రథసారథి. ఇప్పుడు ఈ రథసారథి ఏం చేస్తాడమ్మా? ఇంట్లో ఉంటాడు కదా, ఎక్కడికి పోయాడు? మీనా అరణ్యంలోకి వెళ్ళి కేకలేసుకుంటూ ఉన్నాడు. పరిచర్య ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? మంచి ధనాలను స్టేజ్ చూసుకొని మంచిగా రోడ్డుకు పక్కనే ఒక మంచి బిల్డింగ్ చూసుకొని అంతి పడదా అన్ని చూసుకొని పరిచర్య స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈయన పరిచర్య ఎక్కడమ్మా స్టార్ట్ చేసింది? అరణ్యానికి వెళ్ళిపోయాడు ప్రేమ దేవుని వల్ల. ఆయన గురించి ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా నాకైతే అసలు నాకు చాలా ఎమోషన్ అయిపోయే క్యారెక్టర్ ప్రేమ దేవుని వల్ల అయింది. ఆయన ఏం తింటాడయ్యా అంటే చూడండి, లూకా రాసిన సువార్తన, మత్తయి సువార్తన, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన దేవుని వలన. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. అమ్మ చదవండి అమ్మ. ఈ యోహాను ఒంటె రోమమును వస్త్రములను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్న వాడు మిడతలను అడవి తేనెను అతనికి ఆహారము. ఏం వేసుకుంటాడటమ్మా? ఒంటె రోమాల వస్త్రం వేసుకుంటాడట, మొల చుట్టూ తోలు కట్టుకుంటాడట, మిడతలు అడవి తేనె ఇతనికి. కానీ ఇతని గురించి చెప్పబడిన ప్రవచనం ఏంటో తెలుసా? అసలు ఇతని యొక్క ప్రారంభం ఏంటో తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతాం ప్రేమ దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఇంత గొప్ప స్టేట్మెంట్ ఈ ఒక్క వ్యక్తికే ఇవ్వబడింది. చూద్దామా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం ప్రేమ దేవుని వల్ల. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మ, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు దేవుని యొద్ద నుండే పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండే పంపబడినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్టేటస్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటాం. మళ్ళీ ఇంకొక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు. దేవుని యొద్ద ఒక మనుష్యుడు ఉండెను, ఆ మనుష్యుని పేరు యోహాను. ఈ మనుషుడు ఏం చేస్తాడంటే భూమి మీదకి వచ్చి ఈ వెలుగు ఏదైతే నిజమైన వెలుగు ఉందో ఆ వెలుగు చేంజ్ చేస్తాడు. అయినా సాక్ష్యం చెప్తాడట ప్రేమ దేవుని వాళ్ళరా. ఎవరు అనుకుంటున్నాం? అయ్యగారు అనుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రసంగికులు, పెద్దవారు, చాలా గొప్ప దైవజనులు. ఏమండి సాక్ష్యం ఒక వ్యక్తి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఎట్లుండాలి? ఆ మనిషి ఎట్లుండాలి? ఎంత గొప్పగా మాట్లాడాలి, ఎంత మంచి డ్రెస్ వేసుకోవాలి. అయ్యగారి కంటే ఏమాత్రం తీసిపోకూడదు ఈ మనిషి కూడా. అలా నిలబడుకొని అయ్యగారికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈయన ఎవరు అనుకుంటున్నావు? 25 సంవత్సరాలు బైబిల్ను కఠినంగా పరిశోధించినటువంటి వ్యక్తి, అంతర్జాతీయ దైవ వర్తమానికులు, ఇంకా బైబిల్లో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఆయన స్వస్థత దైవజనుల వరాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రపంచములోనే ఇంకా చాలా ఉన్నాయిలేండి, చెప్పుకుంటే వద్దులేండి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వాలి ఈ వ్యక్తి. ఇప్పుడు అంటాడు ఈ వెలుగు గురించి ఏం చేస్తాడంటమ్మా?
సాక్ష్యం. అబ్బా ఎంత గొప్ప పని ఇచ్చావయ్యా నాకు. పరలోకంలో యోహాను గారి పరిస్థితి, ఆహా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఎప్పుడైనా? ఈ సాక్ష్యం ఎక్కడ తెలుసా? ఒక వేదిక మీద కాదు, ఈ సాక్ష్యము జనసమూహంలో ఎదుట కాదు, అరణ్యములో ఒంటరిగా నిలబడి ఏం చేయాలి తెలుసా? కేకలేయాలి. మరి నాకు కాకోలం ద్వారా ఏమైనా మాంసం ఏమైనా పంపుతావా? నో. చెట్టుకుంటాయి కొన్ని. ఏంటయ్యా పండ్ల? లేదు. ఏముంటాయి? తిను. అయ్యా మరీ చేదుగా, తేనెలో ముంచుకొని తిను, బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. ఏమండి, యోహాను గారు ఎవరు? వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చినటువంటి గొప్ప దూత. గురించి ఏమంటే తెలుసా? దూత, ప్రభువు దూత. ఇదిగో ప్రభువు దూత మీకు ముందుగా వచ్చును. ఈ దూత ఇప్పుడు ఏం చేయాలి? ఈ దూతకు అకామిడేషన్ అంటే తెలుసా? ఈ భూమి మీద మీటింగ్స్కి అకామిడేషన్ అంటే ఫోన్ చేసి, అన్న కష్టం అన్న, కొంచెం ఎండాకాలం కదన్నా, కొంచెం ఏసీ రూమ్ చూడండి అన్న. మా పరిస్థితి ఇప్పుడు ఈ దూతకు అకామిడేషన్ తెలుసా భూమి మీద? నో. ప్రభువా పెద్ద ప్యాలెసా? నో. కనీసం ఇల్లు? నో. కనీసం ఊరు? నో. ఎక్కడికి వెళ్ళను? అరణ్యానికి వెళ్ళిపో. ఒంటె రోమాల వస్త్రం ధరించుకోవాలి, మొల చుట్టూ దట్టి. ఏమండి, మిడతలు ఏమైనా ఆహారానికి వచ్చి పడతాయి? ఇలాగా పూరేళ్ళు పడినట్టు ఏమైనా పడతాయా? వేటాడాలి ప్రేమణ దేవుని వాళ్ళరైనా. ఆ తేనె ఎక్కడుందో వెతుక్కోవాలి ప్రేమణ దేవుని వాళ్ళరా. ఒక జంతువు వేటాడుకున్నట్టు వేటాడుకున్న జీవితం ఎవరిది? యోహాను గారిది. ఆయన చెట్టు త్వరలో ఇలా వేలు పెట్టి చూసుకుంటూ ఉంటాడు, ఏమైనా ఉందా, తేనె ఉందా ఇక్కడ? ఈ మిడతలు తినలేకపోతున్నా నేను. ఈ మిడతలు ఎక్కడున్నాయి? ఈ మిడతలు ఎలా పట్టుకోవాలి నేను? ఎంతగా తిరిగింటాడు ప్రేమణ దేవుని వల్ల ఆ తండ్రి. 3 పూటల ఆహారం ఇదే అట ఆయనకి. పైగా ఈయన ఏం చెప్పాలి? అరణ్యంలో కేకలేసుకుంటే ఎవరికైనా పడతాయండి? ఒకసారి ఆలోచించండి. తన పరిచర్య ఎలా డెవలప్ అవుతుంది? అరణ్యంలో ఉంటే, ప్రజల మధ్యలో ఉంటే డెవలప్ అవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నువ్వు ధన్యుడవు నాయనా, నువ్వు ధన్యుడవి. ఏం ధన్యత స్వామి? మిడతలు, తేనె ఏం ధన్యత నాయనా? ఈ మొల చుట్టూ ఈ తోలు దట్టి, మంచి హష్ పప్పి బెల్ట్, అంతేనా? మంచి బెల్ట్, మంచి ప్యాంట్ ఇన్సర్ట్ చేయాలి, ఓకే, సూట్ వేసుకోవాలి, బ్లేజర్ వేసుకోవాలి. ఇది ఆయనకు మొల చుట్టూ తోలు దట్టి ఒంటె రోమముల వస్త్రం అట్ట ప్రేమణ దేవుని వల్ల. కొంతమంది చెప్తారు, ఏమండి ఆయన చూడటానికి చాలా భయంకరంగా ఉండేవాడట. ఒక అడవి మనిషి ఎలా ఉండేవాడో అలా ఉండేవాడట ప్రేమణ దేవుని వల్ల. గూగుల్లో జాన్ ద బాప్టిస్ట్ అని ఇమేజెస్ కొట్టి చూడండి, మీకు తెలిసిపోతుంది. చాలా చాలా భయంకరంగా ఉండేవాడట. ఇంకా చెప్పాలంటే ఆయనకు వస్త్రాలు అంతంత మాత్రమే ఉండేవాట ప్రేమణ దేవుని వల్ల. ఏదో అలా కవర్ చేసుకోవడానికి ఉండేంత వస్త్రాలు మాత్రమే ఉండేవట. వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికి ఉన్నారో లేదో కూడా తెలియదు ప్రేమణ దేవుని. అప్పటికే వాళ్ళ తల్లిదండ్రుల వయసు ఎంత? సుమారు 100 ఏళ్ళు. ఈయనకు 30 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఈయన బాగోగులు ఏమైనా చూడగలరా? లేదు ప్రేమణ దేవుని వల్ల. ఎవరి కోసం నువ్వు అరణ్యలో తిరుగుతున్నావు అనంటే ఆయన అంటాడు, ఎవరి కోసం అట? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం. ఎవరి కోసం నేను అడవితేనా మిడతలు తింటున్నావు అంటే ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం. ఎవరి కోసం నేను ఇంత కేకలేస్తున్నావు నువ్వు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం. అరణ్యంలో ఉన్న పరిచర్యలో తెలుసా? పట్టణాల్లో నుంచి, ప్రాంతాల నుంచి ప్రజలు దారులు కట్టారు ప్రేమణ దేవుని వాళ్ళరా. అరణ్యంలో ఒకడు ఎవరో కేకలేస్తున్నాడట, ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళి మేమేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. నేను అంటాను, పరిచర్య నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఎక్కడ చేసిన దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోహాను గారి జీవితంలో వచ్చినటువంటి దీవెన మన జీవితంలో కూడా వస్తుంది ప్రేమణ దేవుని వల్ల. నమ్మకంగా ఆ పరిచర్యను చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఈయన జీవితంలో ఇంతేనా? దాని తర్వాత ఒక పెళ్లి లేదు, ఒక పెటాకులు లేవు, ఇంకేమీ లేవు తన జీవితంలో. సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, ఏమీ లేదు. ఆ టైంలో ఉన్నట్టుండి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రేమణ దేవుని వాళ్ళరా. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పితినో ఆయనే ఈయన. యేసుక్రీస్తు కంటే మొదటోడు ఎవరు? యోహాను గారు. కానీ యోహాను గారు ఏమంటున్నారు తెలుసా? నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటివాడు. నీకంటే 6 నెలలు పెద్ద. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకంటే 6 నెలలు పెద్ద నేను.
రా వచ్చి బాప్తిస్మం తీసుకున్న దగ్గర. ఏమండి ఇట్లా ఉంటుంది కదా పరిస్థితి. నేను చిన్నోళ్ళతో బాప్తిస్మం తీసుకోను, నేను పెద్దోళ్ళతోనే బాప్తిస్మం తీసుకుంటా. వీళ్ళల్లో ఏమన్నా అసూయ కనబడుతుందా? యోహాను గారిలో, యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఏం లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. నాకంటే చిన్నోడు, నాకంటే తర్వాత పుట్టినాడు. మా అమ్మ ఎవరు అనుకుంటున్నావు? ఎలిజబెత్. నీ తల్లి ఎవరు అనుకుంటున్నావు? మా ఎలిజబెత్ అమ్మ దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి ఆవిడ. ఆమెకు నువ్వు పుట్టి నా పరిచయం అంత గొప్పవాడు అనుకుంటానంటే ఎట్లా? అలా ఏం మాట్లాడలేదు ప్రియమైన దేవుని. ఏమంటుంది? ఏమంటున్నాడు? నాకంటే ప్రముఖుడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు, నాకంటే ముందటివాడు అని మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుతూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశముడు దిగుట చూచితిని అని మాట్లాడుతూ ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఈయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిస్మం. నేను నీళ్ళతో ఇస్తున్నాను అంతే. జస్ట్ తను తగ్గించుకుంటున్నాడు ప్రియమైన దేవుడు. తను తగ్గించుకుంటున్నాడు. ఎవరి కోసం తగ్గిపోతున్నాడమ్మా? యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం. పైగా ఆయన అన్న మాట అంటే తెలుసా? 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రియమైన దేవుని వలన. నాకు ఇష్టమైన మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను నలగడమే కాదు, నేను అరణ్యంలో తిరగడమే కాదు, నేను ఒంటరి బతకడమే కాదు, నేనేం చేయాలి ఇప్పుడు తెలుసా? తగ్గిపోవాలి. నేను తగ్గితేనే ఈ లోకానికి ఏమొస్తుందో తెలుసా? క్రిస్మస్. నేను తగ్గితేనే, నేను నలిగితేనే ఈ లోకానికి క్రిస్మస్. నేను అడవిలో తిరిగితేనే ఈ లోకానికి క్రిస్మస్. నేను ఒంటరోమం వేసుకుంటేనే ఈ లోకానికి క్రిస్మస్. నా ఆశలు నేను చంపుకుంటేనే ఈ లోకానికి క్రిస్మస్. ఆయన మార్గం సుగమం చేయాలంటే నేను నలిగిపోవాలి, కరిగిపోవాలి, విరిగిపోవాలి, అరిగిపోతూ అరణ్యంలో తిరిగిపోవాలి, చివరికి నేను తగ్గిపోవాలి అనుకున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. అలా తగ్గిపోయిన వారి వల్లనే ఈ లోకంలో నిజమైన క్రిస్మస్ వస్తుంది. పోనీ ఇంత గొప్ప పరిచయం చేసిన వాడు కదా యోహాను గారు. ఆయనకున్నటువంటి పేరే ఏం పేరు? బాప్తిస్మమిచ్చు. ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడు ఈయన? యేసుక్రీస్తు ప్రభుల వారికే బాప్తిస్మం ఇచ్చాడు. నేను ఎవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారికే బాప్తిస్మం ఇస్తున్న వాడిని. ప్రియనా తమ్ముడా ఇలా రా, తమ్ముడు ఇలా రా. కానీ అలా అన్నాడా? ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు. ఎంత తగ్గింపు ఆయనలో, ఎంత తగ్గింపు! దేనికోసం ఈ తగ్గింపు? లోక కళ్యాణం కోసం, లోకములో రక్షణ కోసం ప్రేమ దేవుని వాళ్ళ. అంతేనా? ఆయన అంటుంటున్న మాట 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పాను. అతడు చెప్పిన ఆ మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. తనకున్న శిష్యులు కొంతమంది ఉన్నారమ్మా, తనకున్న ఫాలోవర్స్ కొంతమంది, తన చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, తనకు పరిచర్య చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లోపు రాగానే యేసుక్రీస్తు వచ్చాడు. నా చేత బాప్తిస్మం తీసుకున్నాడు. చూసా ఎలా పోతున్నాడో. కొంతమందిని ఆయన కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్డినేషన్ చేశాను నేను, ఆర్డినేషన్ ప్రతిష్ఠ చేశా. ఇప్పుడు ఆయనకంటే ఒక సంఘం ఉంది, మంచిది బిడ్డ, గాడ్ బ్లెస్ యూ అనలేదు ప్రేమ దేవుని వల్ల. నాతో బాప్తిస్మం పొందుకున్నాడు అని చెప్పలేదు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. దైవ సేవకులు, తర్వాత గొప్ప పరిచర్య చేసే వాళ్ళు ఎప్పటికైనా సరే మనము మన వైపు వేలుడు పెట్టి చూపించుకోవటానికి వీలు లేదు. నేను ఇదిగో నన్ను చూడండి, నా వైపు తిరగండి, నాతోనే ఉండండి అని చెప్పటానికి వీల్లేదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఈయన ఎవరిని చూపించాలో తెలుసా? యేసుక్రీస్తుని చూపించాలి. నన్ను చూడొద్దు. ఎవరిని చూడు? నువ్వు యేసయ్యను చూడు. నాలో ఉన్న యేసయ్యను చూడు, నన్ను చూడకు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే ఈయనకున్న 2 శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తుని వెంబడించారట. పోండి, మంచిదే. తనకున్న ఫాలోవర్స్ని ఎవరి ఫాలోవర్స్గా మార్చాడో తెలుసా? యేసుక్రీస్తు ఫాలోవర్స్గా మార్చాడు. ఏం మిగిలింది యోహాను గారికి? మంచి యవ్వనం, మంచి బాల్యం, మంచి తల్లిదండ్రులు, తన జీవితంలో సుఖ సంతోషాలు, కనీసం పరిచర్య ఏదన్నా మిగిలిందా? లేదు. ఆయన ఇలా వచ్చాడు, ఆయన అలా వెళ్ళిపోయాడు. ఈయనను తీసుకెళ్ళి ఎక్కడికి పడేశారమ్మా? జైల్లో.
ఆ చెరసాల్లో తల నరికించుకున్నాడు ప్రేమ దేవుని వలన. ఇప్పుడు చెప్దామా? అటువంటి ధన్యకరమైన జీవితాలు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించును గాక. చెప్పగలమా మాట? మిడతలు తేనె ఓకేనా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రాకలో వీళ్ళందరూ ధన్య జీవితాలే, కానీ ఏం చేయబడ్డారు తెలుసా? నలిగిపోయారు ప్రియమైన దేవుని వలన. ఆ నలిగిన ఆ జీవితాల ద్వారా ఎవరు క్షేమంగా వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో క్షేమంగా అందరికీ విస్తరిస్తూ లోకమంతటా సువార్త ప్రకటించాలంటే నలిగిపోవలసిన జీవితాలు కొన్ని ఉన్నాయి. అది ఎవరు? మరియమ్మ కాదు, ఇప్పుడు ఎవరు? నువ్వు. మనం నలిగితేనే లోకానికి సువార్త, మనం అరిగితేనే లోకానికి సువార్త, మనము తగ్గితేనే లోకానికి సువార్త, మనం వదులుకుంటేనే లోకానికి సువార్త. మనం వదులుకొని నలుగుకొని మనం ఎంత తగ్గించుకుంటే అదే నిజమైన క్రిస్మస్ ప్రియమైన దేవుని వలన. అటువంటి ధన్య జీవితాలు మనలో కూడా ఉండాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. నాయన నిజమే, ఒకప్పుడు గొప్పగా క్రిస్మస్ జరిగింది, బాగానే ఉంది. మరి ఈరోజు ఈ సంవత్సరం ఈ డిసెంబర్ 25కి ఈ ప్రాంతంలో క్రిస్మస్ జరగాలంటే నువ్వు నలగాలి నాయన, నువ్వు అరగాలి, నువ్వు తగ్గాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు కన్నీళ్ళు పడాలి, నువ్వు బాధలు పడాలి. నీ జీవితంలో దీవెన లేకపోయినా సరే లోకమంతటికి దీవెన రావాలని కోరుకోవాలి. నాయన ఈ క్రిస్మస్కి నాకు నాయన తండ్రి ఇదిగో నాకు జాబ్ లేదు, జాబీ నాయనా, నాయన ఈ క్రిస్మస్కి తండ్రి నాకు సంతానం లేదు, నాకు సంతానమే నాయనా, నాయన ఈ క్రిస్మస్కి నాయనా, నాయనా 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 నెక్స్ట్ ఇయర్లో తండ్రి ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత విస్తారముగా తండ్రి విప్పుడైనా 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 విప్పడం కాదు, నువ్వు మొత్తము నీ జీవితంలో అన్నీ ఉపేక్షించుకోమంటున్నాడు దేవుడు. అదే నిజమైన క్రిస్మస్. ఏమండి, ఆ రోజు ఆ యేసుక్రీస్తు నలిగిన వారందరి జీవితాల్లో వచ్చి ఈయనేమన్నా సుఖంగా బతికాడా? లేదు. ఈ యేసుక్రీస్తు కూడా నలిగిపోతూ బతికాడు. చివరికి నలిగిపోతూ మనల్ని కూడా ఏమన్నాడు తెలుసా? మీరు కూడా నలగండి. ఒక్క పాపి మారు మనసు విషయం పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందట. ఆ ఆనందమే నిజమైన క్రిస్మస్. ఆ పరలోకంలో నిజమైన క్రిస్మస్ జరగాలి అంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తులా, మరియమ్మలా, ఎలిజబెతులా, యోహాను గారిలా, జకర్యాలా, యోసేపు గారిలా నువ్వు ఏం చేయబడ తెలుసా? నలిగిపోవాలి, నలిగి ధన్యులమవ్వాలి. అట్టి ధన్యకరమైన జీవితము దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. గట్టిగా ఆమేన్. సిద్ధంగా ఉండండి, తలలు దించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మరోసారి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్రీస్తు రాక నిమిత్తము తండ్రి గొప్ప పాత్రలు అనుకున్న వాళ్ళే నాయన తండ్రి తమ జీవితంలో నలిగిపోయిన వారుగా కనపడుతున్నారు నాయన. లోకమంతా వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని అనుకున్నారు నాయన తండ్రి. కానీ వారి జీవితాలు ఎంత దీనంగా గడిపాయో తండ్రి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలను గడిపారో మేము తెలుసుకున్నాం. చదువుకున్నప్పుడు మా హృదయం ద్రవించింది తండ్రి. నాయనా, మీ కుమారుని యొక్క రాక సుగమం చేయటానికి తండ్రి కొన్ని జీవితాలు రాలిపోయాయి నాయన తండ్రి. కొన్ని జీవితాలు మీ కుమారుని పాదాల కింద నలిగిపోయాయి నాయన. వారిని మేము ధన్యులు అనుకున్నాం. అటువంటి ధన్యత మా జీవితాల్లో రావటానికి తండ్రి ఈరోజు తండ్రి సిద్ధపడడానికి మా అందరికీ మంచి మనసును ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం నేను తండ్రి. మా జీవితాలు ఎటువంటి దీవెన ఉన్నా లేకపోయినా, ఎటువంటి సంతోషం ఉన్నా లేకపోయినా మా ద్వారా అనేక మందికి దీవెన కలుగునట్లుగా తండ్రి మీరు మా జీవితాల్లో మలిచి వాడుకొనమని ప్రాధేయపడుతూ తద్వారా జరగబోతున్నటువంటి బల్ల కార్యక్రమం ముందు మీరే తోడుగా నడిపిస్తారని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.